శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో అనేక మంది రోజు ఈ శీర్షికలు వింటూ కొంచెం అర్థమవుతుంది, గుణమార్పు జరుగుతున్నది, మంచిగా ఉండే ప్రయత్నం చేస్తున్నాము అంటూ కామెంట్లు పెడుతున్నారు. చాలా సంతోషంగా ఉంది. జీవితము మనను మనం గమనించుకొని మంచిగా బ్రతకటము అనేది తప్ప ఇందులో ఏ గొప్ప విషయం లేదు. శరీరపరంగా జీవిత పరంగా చూస్తే భూమి మీద ఉన్నటువంటి జంతువులకు కానీ మనకు కానీ ఏ భేదము లేదు. అన్ని ఆహారము, నిద్ర, భయము, మైథున సుఖము అన్నింటికి ఒకటే, ఏ గొప్ప విశేషము లేదు. పిల్లల్ని కంటం, పెంచుకోవటం ఇవన్నీ మామూలు జంతువులు కూడా చేస్తూనే ఉన్నాయి. మనిషికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏంటి, మనిషి నిలుపుకోవలసినటువంటి ప్రత్యేకత ఏంటి అంటే మంచిగా జీవించటం, ధర్మంగా జీవించటం. దానికి అవసరమైనటువంటి జ్ఞాన సంపద మనిషికి తనలోనే ఇవ్వబడింది. దానిని పదే పదే గుర్తు చేసుకోవడానికి ఈ శీర్షికలు, అంతకంటే ఇందులో పెద్ద విశేషత ఏమీ లేదు. ఒక మత ప్రచారమో, ఒక దైవ ప్రచారమో, ఒక విధానాన్ని సృష్టించటమో ఇలాంటివి ఏమీ లేవు ఇక్కడ. ఇది కేవలము మనం మనుషులుగా మనకున్నటువంటి ఒక గుణం, జ్ఞానము అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి గుణ సంపద మనలో ఉంది. ఒక క్వాలిటీ ఉంది మనలో. దానిని పరిపూర్ణంగా ఉపయోగించుకోవటమే, సంపూర్ణంగా ఉపయోగించుకోవటమే ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత అనేది కూడా గొప్ప విషయం ఏం కాదు. ఇప్పుడు మంచివాళ్ళు అందరూ గొప్పవాళ్ళేం కాదు. మంచిగా ఉండటం అనేది ప్రపంచంలో సహజ విషయం, చాలా సామాన్య విషయం. అలా ఉండటానికి అనువుగా మన శరీరం తయారు చేయబడింది. మనిషి శరీరం మంచిగా ఉండటానికి అనువుగానే తయారు చేయబడింది. అందుకే మన లోపల మీరు గమనించి చూడండి, చిన్నపిల్లల నుంచి ఎంత పెద్ద వయసు వాళ్ళ వారికైనా, బ్రతికున్న అందరికీ కూడా ఇది మంచి ఇది చెడు అని వాళ్ళ లోపల వాళ్ళకు తెలుస్తూ ఉంటుంది. ఆ తెలిసే ప్రక్రియ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. మనం చేసేటువంటి ప్రతి పని, మనం మాట్లాడే ప్రతి మాట, మన జీవన నడకలో ప్రతి కదలిక, అది కదలక ముందే, అది మాట్లాడక ముందే, అది చెయ్యక ముందే మన లోపల వ్యవస్థ మనకు చెబుతూ ఉంటుంది, ఇది తప్పు, ఇది రైటు అని, ఇది చెయ్యొచ్చు, ఇది చేయకూడదని. అయితే ఈ చెప్పేది ఏంటంటే దేశ కాల పరిస్థితులను బట్టి, భౌగోళిక మార్పులను బట్టి కొంచెం మార్పులు ఉండొచ్చు. ఎక్కడ జీవన విధానాలను బట్టి అక్కడ రూల్స్, రెగ్యులేషన్స్, పద్ధతులు, విధానాలు ఉంటాయి కాబట్టి. కానీ ఖచ్చితంగా చెప్పే వ్యవస్థ లోపల ఉన్నది. దాన్ని బతికించుకోవటం ఆధ్యాత్మికం. మన లోపల ఉన్నటువంటి తప్పు ఉప్పు చెప్పేటువంటి వ్యవస్థ ఏదుందో, విచక్షణా జ్ఞానము, దానిని బుద్ధి అంటారు. దానిని ప్రథమమైనదిగా, అంటే మన జీవితంలో ముఖ్యమైనదిగా దాన్ని బ్రతికించుకొని దానికి ముఖ్య స్థానాన్ని ఇవ్వడమే ఆధ్యాత్మికత. అలా కానప్పుడు ఎప్పుడైతే ఆ విచక్షణా జ్ఞానాన్ని నొక్కేస్తున్నామో చంపేస్తున్నామని అర్థం. అంటే ఏంటి, తప్పని చెప్పింది కానీ మనం చేస్తూనే ఉంటాం. తప్పని చెబుతుంది లోపల, కాదు నేనైనా చేస్తానే ఉంటానని కోరికతోనో, ఆశతోనో, అత్యాశతోనో, దురాశతోనో చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. ఇందుకే మనం ఎవరేం చేయట్లే, మొత్తం మనలోనే జరుగుతుంది. అసలు బాహ్యంలో ఏమీ లేదు. మన లోపల మనకి ఇది తప్పు, ఇది ఒప్పు అని తెలిసేటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసింది సృష్టి. దాన్ని బతికించుకోపోతేట, దాన్ని బతికించుకు తీరాలి. ఈ వ్యవస్థ జంతువులకు లేదు. అది ఈ వ్యవస్థ మిగిలిన వాటికి లేదు. వాటికి నియంత్రిత జీవితం. మనకి తప్పు ఒప్పు అనేటువంటి వ్యవస్థ ఎందుకు ఇవ్వబడింది అంటే అక్కడ కొంచెం మనకు స్వేచ్ఛ ఇవ్వబడింది. మనకు కొంచెం స్వేచ్ఛ ఉంది. జంతువులకి మనకి తేడా కూడా తెలుసుకోండి. జంతువులకు స్వేచ్ఛ లేదు. దాని శరీర నిర్మాణంలో దానికి ఇవ్వబడినటువంటి ఇంద్రియాలు ఏమున్నాయో, దాని జీవితం ఏదుందో, దానికి ఆకలేసినప్పుడు తినేస్తుంది, నిద్రపోవాలన్నప్పుడు నిద్రపోద్ది, భయం వేస్తే పారిపోద్ది రక్షించుకోవటానికి దానికి తెలిసినంతలో. దానికి ఏదో కోరిక కలిగితే స్త్రీ పురుష జంతువులు కలుస్తాయి, అంతే. ఇంకా అది బతుకున్నన్నాళ్ళు అలాగే ఉంటుంది.
అలాగే చనిపోద్ది. అలాగే దానికి వచ్చేటువంటి నుండి అనుభవిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏ యాక్సిడెంట్, ఏ కారు ఎక్కించుకెళ్ళిపోయాడు, ఏ కుక్క మీద నుంచి అయిపోయింది అంతే, అలా చనిపోద్ది. వాటి చేసే పనులను గమనించుకునేటువంటి తీరు తెన్నులు లోపల ఇవ్వబడలేదు. ఒక్కటే తేడా, బుద్ధి. అందుకే మీరు గమనించి చూస్తే బుద్ధుడు అనేటువంటి ఒక మహానుభావుడు ఉన్నాడు, గౌతమ బుద్ధుడు అంటూ ఉంటారు. ఆ బుద్ధి వికాసం చెందటమే బుద్ధత్వం. అది బుద్ధత్వము, మనిషి కాదు, బుద్ధత్వము. సంపూర్ణమైనటువంటి బుద్ధి వికాసం అంటే ఏంటి? వికాసం అంటే ఏం లేదు, బుద్ధి చెప్పినట్టుగా నువ్వు నడుచుకోవటమే. తప్పు అంటే తప్పు చేయకు, ఒప్పు అంటే ఒప్పు చెయ్యి, చేయమంటే చెయ్యి, చేయొద్దంటే చేయకు. అలా ప్రపంచాన్ని పరిశీలించుకుంటూ గమనించుకుంటూ నువ్వు సాగగలిగితే నీకు అసలు ఏ ఇబ్బంది ఉండదు. అటువంటి వాళ్ళనే మనం మహాత్ములుగా స్వీకరించాం. మళ్ళీ అది కూడా తెలుసుకోండి. ఇప్పుడు బుద్ధుడు అనుకున్నా, ఇంకొకళ్ళ పేరు చెప్పినా, ఏ మహాత్ముల పేరు చెప్పినా వాళ్ళని దైవావతారులని అనుసరిస్తూ పూజించుకుంటూ సాగుతున్నా వాళ్ళందరూ భూమి మీద పుట్టిన మనుషులే. నీకంటే వాళ్ళు ఏమి ఎక్కువ కాదు, నీకంటే ఎవరో ఇక్కడ తక్కువ కాదు. మానవ జాతిలో మనిషిగా పుట్టిన ఎవరికైనా బుద్ధ్యంశం ఉన్నది. దానిని ఉపయోగించుకోవచ్చు. కాదు, ఉపయోగించుకోమనే ప్రకృతి మనకి ఇచ్చింది. అది ఎక్స్ట్రా ఫెసిలిటీ. జంతువులకి మనకి ఉన్న తేడా కేవలం బుద్ధి మాత్రమే. ఈ విషయాన్ని అందరూ మహాత్ములు చెప్పారు. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఒకచోట ఈ విషయం చెప్పారు. ఆయన ప్రతి మనిషిలో ఉన్నటువంటి బుద్ధి అంశ నేనే అని. బుద్ధి అంశ అంటే ఏంటిది అంటే మనలో ఉన్నటువంటి అంశ అంటే ఇప్పుడు ఎవరో ఏదో జరిగిపోయింది ఏదో అని కాదు, ఉన్నదంతా ఏకశక్తే. సృష్టి మొత్తం ఉన్నది ఒకటే శక్తి. అదే శరీరంగా ఉంది. అంటే స్థూలత్వాన్ని పొందింది భూమి, పంచభూతాలలో భూమి. అదే ద్రవత్వాన్ని పొందింది మనలో ఉన్న రక్తం, బయట ఉన్నటువంటి నీరు. అదే వెలుగుని అంటే మనలో ఉన్న ఉష్ణోగ్రత, అసలు కనపడడానికి వీలుగా, అంటే మనం ఉన్నాము, ప్రపంచం ఉందని మనకు తెలియటానికి వీలుగా కంటి చూపు, దృశ్యానికి అనుకూలంగా అయింది. అందులోనే వేడి కూడా ఉంది. వెలుగు వేడి కలిసి ఉంది. అది లేకపోతే అసలు ఎవరిని చూడటం కుదరదు, ఇక్కడ ఉండటం కుదరదు. బయట ఉన్నది అదే, మనలో ఉన్నదే. మనలో ఉన్న వెలుగదే, బయట ఉన్న వెలుగదే. ఇదేంటి ఒకే శక్తి యొక్క, అంటే ఈ శక్తి ఇలా ఇన్నెందుకు అయింది అనొచ్చు మీరు. గాలి ఉంది, ఇప్పుడు గాలి బయట ఉంది, మనకు అత్యవసరం. అసలు గాలి లేకపోతే మన శరీరంలో కదలికలేదు, మీరు ఏలు కూడా కదపలేరు. నేను కదుపుతున్నానని మనం అనుకుంటున్నాం, కాదు. బయట ఉన్న గాలి మన లోపల ఉన్న గాలి ఒకటే, అదే కదుపుతుంది. బయట అదే అన్నిటినీ కదుపుతుంది, లోపల అదే అన్నిటినీ కదుపుతుంది. ఆకాశము అనేది ఒకటి ఉంది, అదే అసలు శక్తి. మొత్తం సమస్తం దానిలోనే ఇదంతా జరుగుతుంది. అయితే ఇది ఒక్కొక్క మెట్టు వెళితే అర్థమవుతుంది. ఇప్పుడు ఆ ఆకాశము అనేది బయట ఒకటి ఉంది కదా, మరి గాలి మనలో ఉన్నట్టుగా మనం కూడా గాలి పీల్చుకుంటున్నాం, గాలి వలన శరీర వ్యవస్థ నడుస్తుంది అనుకుంటున్నట్టుగా, అలాగే మనలోనే వెలుగు బయట ఉంది, మనలోనూ వెలుగు, ఉష్ణోగ్రత, అసలు దర్శన యోగ్యమైనటువంటి వెలుగంతా ఉంది అన్నట్టుగా, మనలోనే రక్తము, ద్రవము, బయట నీరుంది, మనలో ద్రవం ఉంది, అలాగే నీరు లోపల బయట ఉన్నది అన్నట్టుగా, మనలో మాంసము, ఎముకలు అనేటువంటి స్థూల శరీరంలో భూతత్వంలా కనపడుతున్న ఘన పదార్థం ఉంది మన శరీరం, అలా బయట భూమి ఉంది అని తెలుస్తున్నట్టుగా ఆకాశం ఎలా తెలుస్తుంది మనలో అంటే నువ్వున్న ప్రశాంతతే. నువ్వు ఎప్పుడూ అశాంతిగా ఏం లేవు. రెండు పనుల మధ్య విరామం, రెండు ఆలోచనల మధ్య విరామం, రెండు అనుభవాల మధ్య విరామం. నువ్వు పొందినప్పుడు కలిగినటువంటి ప్రశాంతత, ఆగిపోయిన ఆరాటం కాసేపు, అదే ఆకాశ స్థితి. నువ్వు అది కూడా అనుభవిస్తానే ఉన్నావు, కానీ దాన్ని నువ్వు గుర్తించట్లా. మనలో ఇది ఉంది. ఎంత దుర్మార్గుడైన, రాక్షసుడైన, ఎవరైనా, స్త్రీలైనా పురుషులైనా ఎప్పుడైనా ఒక్క సెకండ్ ప్రశాంతంగా ఉన్నారనుకోండి, బాగా ఆకలేసింది, తినేసాం, ఇంకో రెండో పనిలోకి వెళ్లే ముందు కాసేపు విశ్రాంతికి ఒక్క సెకండ్ ఉన్నాం, ఒక నిమిషం ఉన్నాం, లేదా 10 నిమిషాలు ఉన్నాం, అలా కూర్చున్నాం.
అది ఆకాశ స్థితి, ప్రశాంతత. అక్కడ ఏం లేదు, శక్తి మాత్రం ఉంది. ఉన్నాగా మనం ఉన్నాగా. నేను శరీరం అన్న భావన లేదు, నేను ఇంద్రియాలన్న భావన లేదు, నా కోరికలన్న భావన లేదు, ఎదురుగా ప్రపంచం అన్న భావన లేదు, అసలు ఏ ఆలోచన లేకుండా చక్కగా కడుపు నిండా అలా కూర్చున్నా. లేదా ఏదో ఒక సుఖాన్ని, శారీరక సుఖాన్ని కావాలనిపించింది, అనుభవం అయిపోయినాక అలా హాయిగా విశ్రాంతిగా కూర్చున్నా. ఏదో అలా పడుకొని నిద్రపోయా. నిద్రపోవడానికి ముందు అలా విశ్రాంతిగా కాసేపు ఉన్నా. ఆ విశ్రాంతి స్థితి ఆకాశ స్థితి. ఎవరైనా సరే తృప్తిని పొందారు, అనుభవాన్ని పొందారు, అనుకున్నది పొందారు, సంతోషంలో హాయిగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు అన్నప్పుడు అది ఆకాశ స్థితి. నువ్వు పొందిన దాని వలన నీలో ఆగిన ఆరాటం ఆగింది. అది శరీరపరంగా కావచ్చు, మనోపరంగా కావచ్చు, ప్రయత్నపరంగా కావచ్చు, అనుభవం పరంగా కావచ్చు, ఏదైనా కానీ ఆరాటాలన్నీ ఆగినాయి. ఉన్నాను అన్న స్థితి ఉంది. అది దేంతోనూ కలిసి లేదు. కానీ అది ఎంతసేపు ఉంటుంది అనేది మనం దాన్ని గుర్తించట్లేదు అసలు ఎంతసేపు ఉందని. కానీ అన్నింటి మధ్య అది ఉంది. మొత్తం ఆకాశ స్థితిని నిత్యం అనుభవిస్తూనే ఉన్నాం. ఇదంతా కొంచెం చెప్పుకుంటే కానీ తెలియని స్థితి అంతే. అనుభవిస్తున్నాం అనే దాన్ని గుర్తించాలంటే ఎవరో ఒకరు చెప్పాలిగా. అలా దీనిని తమ జీవితంలో తపస్సు చేసి, అంటే తపస్సు అంటే ఏదో కూర్చొని తపస్సులు చేశారని కాదు, తపించి, పరిశీలించి, పరిశోధించి, జీవితాన్ని అన్వేషించుకొని, అలా ఎందరో వేల లక్షల మంది మహాత్ములు మనకు దీన్ని అందజేశారు. అందరూ పరిశీలించుకుంటూ వచ్చారు, చూసుకున్నారు. ఇలా చెప్పినప్పుడు అర్థమవుతుందిగా, మనకి అర్థమయ్యే తత్వం మనలో ఉందిగా, మనం మనిషి కదా. అందుకని ఇప్పుడు మనం కూడా మాట్లాడుకునేది ఏంటంటే, ఇందులో ఏ అద్భుతం లేదు, ఏ మహిమలు లేవు, ఏ మాయలు లేవు. అసలు మీరు ఇది విన్నా ఒకటే, వినకపోయినా ఒకటే. కానీ వింటే ఏంటి అంటే కొంచెం అర్థమవుతున్న వాళ్ళకి, అందరికీ కాదు, అర్థమవుతున్న వాళ్ళకి నిన్ను నువ్వు చూసుకొని, ఓహో ఈ స్థితుల్లో నేను ఎలా ఉన్నాను అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఈ పంచభూత స్థితులు అనేవి శక్తి యొక్క లక్షణములు మాత్రమే. చాలాసార్లు చెప్పాను. అవి విడివిడిగా విడిపోయి ఏయో 5 అలా పంచభూతాలు ఉన్నాయి, భూమి ఉంది, నీరుంది, గాలి ఉంది, తేజస్సు ఉంది, ఇలా అనుకోబాకండి. అవి దాని లక్షణములు ప్రకటింపబడుతున్నాయి. ఎక్కడ దానిలోనే. ఎన్నిసార్లైనా ఇది మీకు గుర్తు చేస్తానే ఉంటాను. ఎందుకంటే అది గుర్తు చేయకపోతే అది మనలోనే ఉందని మనకు తెలియదు. మనకు భిన్నంగా భావించుకుంటున్నాం. సృష్టిని వచ్చిన ప్రాబ్లం అక్కడ ఉంది. భిన్నంగా భావించుకోవడం వలన సృష్టిని అంటే మీ పక్కన ఉన్న మనిషితో సహా, మీ భార్యతో సహా, మీ భర్తతో సహా, మీ పిల్లలతో సహా, మీ అన్నదమ్ములతో సహా, మీ అక్క చెల్లెలతో సహా, మీ వస్తువులతో సహా అన్నిటినీ నేను వేరు, అవన్నీ వేరు అని భావనలో ఉన్నాం. కాదు, ఇది ఎందుకు మనకి శరీర భావన చేత కలుగుతుంది. ఓకే, అదేం తప్పు కాదు. మళ్ళీ మీరు శరీరంతో జీవించేటప్పుడు అన్ని వేరుగా ఉన్నాయనే జీవించాలి. కానీ వేరుగా ఉన్నవన్నీ మనకి శరీర భావనలో అనిపిస్తున్నాయి తప్ప శక్తి భావనలో అవన్నీ ఒకటే, మనం ఆ శక్తి స్వరూపమే అనేటువంటి ఎరుకను పొందాలి. దానికోసం ఈ ప్రయత్నం. అదే ఆధ్యాత్మిక చదువు, విద్యది. చదివితే చదవండి, మీ ఇష్టం. చదవకపోతే చదవబాకండి. చాలా మంది పిల్లలు స్కూల్కి వెళ్తారు, వెళ్ళి అక్కడ ఆడుకుంటారు, చదవరు. చాలా మంది తప్పుతూ ఉంటారు. కొంతమంది అసలు స్కూల్కే వెళ్ళరు, ఎక్కొట్టి ఎక్కడో తిరుగుతూ ఉంటారు. అలా స్కూళ్ళు ఎక్కొట్టి, కాలేజీలు ఎక్కొట్టి జీవితాలు పాడు చేసుకున్న వాళ్ళు 3 మంది ఉన్నారు. ప్రపంచంలో ఎక్కువ మంది తమను తాము పాడు చేసుకునే వాళ్ళే ఉన్నారు, భౌతికంగా కూడా, చదువుల్లో, విద్యలు అన్నిటిలో. అలానే అందరూ పాడు చేసుకుంటారంటే కాదు, చక్కగా బతుకుతున్న వాళ్ళు ఉన్నారు. బాగా చదువుకొని చక్కగా ఉద్యోగాలు తెచ్చుకొని, లేకపోతే వ్యాపారాలు పెట్టుకొని చక్కగా ఏదో ఒకటి చేసుకుంటూ నీతిగా నిజాయితీగా బతుకుతున్న వాళ్ళు ఉన్నారు. ఇందులో ఈ చదువుకోవటాన్ని బట్టి మనకు అర్హత వస్తుంది. భౌతిక ఉద్యోగాలు రావాలంటే ఒక అర్హత ఉండాలి. భౌతిక వ్యాపారాలు చేయాలంటే ఆ వ్యాపారానికి సంబంధించిన జ్ఞానం అనే అర్హత ఉండాలి. అలా ఏది చేయాలని ఏదో ఒక అర్హత ఉండాలి. అర్హతను పొందావా? అలాగే జీవితంలో అసలు ఈ శరీరం ఏంటి, ఊరినే వచ్చాం, ఇది ఇలా జీవిస్తాం, మంచిలో చెడులో చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఆ మంచి చేసుకున్నప్పుడు వచ్చిన మంచి ఫలితాలకు ఆనందిస్తాం, చెడుకు వచ్చినటువంటి చెడ్డ ఫలితాలకు దుఃఖపడతాం. చుట్టూ నిరంతరం ఉన్నవాళ్ళతో, వాళ్ళతో, వీళ్ళతో ఎప్పుడూ పోల్చుకోవటమే. జీవితం మొత్తం పోల్చుకుంటూ ఉంటాం. ముందు అసలు లేని దుఃఖాలు తెచ్చుకుంటాం. వాళ్ళు అలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు, మనం ఎలా ఉన్నాం, ఎవరేమనుకుంటారో, ఏమనుకుంటున్నారు, నా గురించి ఏమనుకుంటున్నారు, నిరంతరం బయట చేస్తా. దానివల్ల పోలిక దుఃఖాలు.
దానివల్ల మళ్ళీ పోలిక సుఖాలు కూడా ఉన్నాయి, వాళ్ళకంటే నేను బాగానే ఉన్నానని ఒక్కోసారి మళ్ళీ. ఇవన్నీ మనం తయారు చేసుకుంటున్నాము. సుఖదుఖాలు అసలు తయారు చేసుకోవాల్సిన అవసరమే లేదు. నీ శరీరం సుఖదుఖాలు తయారు చేసుకునే ఫ్యాక్టరీ కాదు, ముందు ఆ విషయం తెలుసుకో. అవన్నీ ఎందుకు? అలా సుఖదుఖాల ఫ్యాక్టరీ లాగా మన శరీరం తయారైంది. ఆ ఫ్యాక్టరీని నడిపే మనసులాగా మనసు ఎందుకు తయారైంది అంటే, నిరంతరం విభేద భావన, విరోధ భావన, భేద భావన, పరిమిత భావన. నేను వేరు, మొత్తం వేరు, అన్ని వేరు, వస్తువులు వేరు, విషయాలు వేరు, మనుషులు వేరు. వ్యావహారికంగా జీవించేటప్పుడు అది అబద్ధం అంటే అస్సలు అబద్ధం కాదు, అది నిజమే. కానీ ఈ వేరు అన్నదంతా ఎక్కడ ఏర్పడింది అంటే ఒక దాంట్లోనే ఏర్పడింది. చాలాసార్లు మీకు చెబుతున్నా, మళ్ళీ చెప్పిందే చెబుతా ఉంటా. అది అయ్యే వరకు దాన్ని చెప్పుకుంటూ ఉండాల్సిందే. దాన్ని పొంది ఆ అనుభవం అయ్యే వరకు చెప్పుకుంటూ ఉండాల్సిందే. ఇప్పుడు రోజు మనం చేసే పనులు ఏముందో, తినదే తింటున్నాం, కట్టుకుందే కట్టుకుంటున్నాం, అన్నీ అవేగా మలమూత్ర విసర్జనలు. ఇప్పుడు మెలకువ అనేది చూడండి, ఎప్పుడు నిద్రపోయిందో నిద్రపోతాం, ఆ నిద్ర నుంచి ఎప్పుడు మెలకువ వస్తుంది. ఆ మెలకువ వచ్చిన కానీ మలమూత్ర విసర్జనలు, కాలకృత్యాలు అన్నీ తీర్చుకుంటాం. అక్కడి నుంచి తినదే తింటాం, వినదే వింటాం, చేసిందే చేయటం, ఇంతేగా జీవితం. రోజు మన జీవితం ఏమన్నా మారిందా? జీవితంలో ఏమన్నా మార్పు ఉందో చెప్పండి? అదే సూర్యుడు, అదే రోజు, అదే కాలం, అదే భూమి, అదే ప్రదేశం, అదే పరిస్థితులు. భౌగోళిక పరిస్థితులు మారుతున్నాయి అన్నాం అనుకోండి, ఏముంది? అయ్యే మారేది. అదే వర్షాకాలం, అదే ఎండాకాలం, అదే శీతాకాలం, అయ్యే మళ్ళీ మారి వస్తుంది. ఉందోదే ఇక్కడ. మొత్తం ప్రాపంచికంగా మీరు సృష్టిని చూసినా కూడా విభిన్నతగా ఎప్పటికప్పుడు అనిపిస్తుంది తప్ప విభిన్నత అంతా ఏకంగానే ఉంది. ఇప్పుడు ఏకంగా ఏంటి? ఇప్పుడు సూర్యుడు అనేది తీసుకుంటే సూర్యుడు ఒకటే, ఏకత్వం అది. కానీ సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు అనేక భిన్న స్థితులు కనపడతాయి మనకి. మీరు మొత్తంగా సూర్యుడిని చూస్తే ఏకత్వం అర్థమవుద్ది. ఇక్కడ చెప్పేది అది ఆధ్యాత్మికత ఏం చెబుతుందంటే, మొత్తంగా సూర్యుడిని చూడమంటుంది. అంటే సూర్యుడిని ఉదాహరణగా చెబుతున్నా. కాదు, ఎప్పటికప్పుడు సూర్య గతులు చూస్తాను, సూర్య కదలికలు చూస్తాను, భిన్నత్వాన్ని చూస్తాను అంటే ఎప్పటికప్పుడు భిన్నత్వం మారిపోతుంది. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఎండ పెరుగుతూ పెరుగుతూ తరుగుతూ తరుగుతూ అసలు సూర్యుడు వస్తున్నట్టు వెళ్ళిపోతున్నట్టు భావన కూడా వచ్చింది. సూర్యుడు రావటం లేదు, వెళ్ళటం లేదు, అదంతా భ్రమ. ఎందుకని? భూమి గెలగలా తిరుగుతుంది, అంటే మనమే తిరుగుతున్నాం. అలాగే ప్రపంచంలో కూడా మనమే తిరుగుతూ భిన్న భావాలు ఏర్పరుచుకుంటూ ఏకత్వాన్ని తెలుసుకోవట్లే. ఇప్పుడు మనం ఏకత్వం తెలుసుకోవటం వలన, అంటే సూర్యుడు అనేటువంటి కాన్సెప్ట్ తెలుసుకోవటం వలన ఇక్కడ జరిగిపోయే మార్పులే ఉండవు. సూర్యోదయం అలాగే ఉంది, సూర్యాస్తమయం అలాగే ఉంది. రోజు జరిగేటువంటి సూర్య ఉదయం నుంచి సూర్యాస్తమయం వరకు రోజు జరిగేటువంటి చర్యలు అలాగే ఉంటాయి. కొద్దిగా వేడి పెరుగుతూ ఉంటుంది, ఎండ పెరుగుతూ ఉంటుంది, వెలుగు పెరుగుతూ ఉంటుంది. అది తారాస్థాయికి వెళ్ళిపోద్ది మధ్యాహ్నానికి, అక్కడి నుంచి కొద్దిగా తరుగుతూ ఉంటుంది. మళ్ళీ సాయంత్రానికి అది అదృశ్యం అయిపోద్ది, చీకటి ఉంటుంది, మళ్ళీ రేపు వెలుగు వస్తుంది. ఇదేం మారదు. మనం సూర్యుడిని తెలుసుకున్నా మారదు, సూర్యుడిని తెలుసుకోపోయినా మారదు. ఇప్పుడు సూర్యుడు అనేవాడు ఒకడున్నాడు అని తెలియని మనుషులు ఉండొచ్చు, చిన్నపిల్లలు ఉంటే. కానీ ఎవరికైనా ఇంతే, తెలిసినా అంతే, తెలియపోయినా అంతే. కానీ తెలిస్తే ఏమైంది అన్నప్పుడు సూర్యుడి యొక్క విధానము, భూమి యొక్క విధానము నీకు అర్థమైపోయినాక ఎప్పటికీ ఇది ఇలాగే ఉంటుందని తెలిసింది. ఇందులో నూతనత్వం ఏం లేదు, అసలు నూతనత్వం ఏం లేదు. ఎప్పుడు సూర్యోదయం ఇలాగే ఉంది, ఇక్కడి నుంచి అలా పెరుగుద్ది, అలా తరుగుద్ది, సూర్యాస్తమయం జరిగిపోద్ది, మళ్ళీ సూర్యోదయం అవుతుంది, మళ్ళీ అలాగే పెరుగుతుంది, అలాగే తరుగుతుంది, మళ్ళీ సూర్యాస్తమయం. ఎప్పటికీ ఇంతే అన్నప్పుడు మీరు ఆలోచించండి ఒకసారి, సెటిల్ అయిపోద్ది మనసు. ఇంకా దాంట్లో మార్పులు చేర్పులు చేయడం కుదరదు, ఎవరికీ కుదరదు. జస్ట్ లైక్ మన జీవితం కూడా అలాగే ఉంటుంది. మొత్తం సృష్టి అంతా అలాగే ఉంటుంది. సృష్టిలో అన్నీ అలాగే ఉంటాయి. సృష్టి అలా సాగుతూనే ఉంటుంది, ఎప్పటికీ ఇలాగే ఉంటుంది, ఇలా జరుగుతూనే ఉంటుంది. అది మొత్తంగా చూసినప్పుడు అర్థమవుతుంది. సూర్యుడిని చూసినప్పుడు, మొత్తంగా సూర్య భావన కలిగినప్పుడు, సూర్య అవగాహన కలిగినప్పుడు, సూర్యుడు మండుతున్న అగ్నిగోళం అని, భూమి తిరుగుతుందనేటువంటి జ్ఞానం కలిగినప్పుడు నీకు అది అంగీకరించే మనస్తత్వం వచ్చింది, ఇది ఎలాగే ఉంటుంది అని. లేదంటే దానికి ఇప్పుడు ఈ రెండు విషయాలు తెలియకపోతే, అంటే సూర్యుడు మండుతున్న అగ్నిగోళం వెలుగు అక్కడి నుంచి వస్తుందని, భూమి తిరుగుతుందని తెలియకపోతే ఇంకా నువ్వు ఏ ప్రార్థనలో మొదలెడతావు? ఎలాగోలా ఎండ తగ్గొచ్చేమో, లేదా ఎండను పెంచుకోవచ్చేమో, ఎండ ఎక్కువ ఉంటే తగ్గించుకోవాలని, ఎండ తక్కువ ఉంటే పెంచుకోవాలని, ఇలా రకరకాలుగా మొదలు పెడతావు నువ్వు.
భౌగోళిక పరిస్థితులన్నీ వాటంతటా జరుగుతున్నాయి. అది ఎలా తెలుస్తుంది? జ్ఞానం పెరిగితే తెలుస్తుంది. అలాగే ఆధ్యాత్మికతలో జ్ఞానం పెరిగితే, పెంచుకుంటే, విచక్షణ జ్ఞానంతో జ్ఞానం పెంచుకుంటే, ఇది ఇంతే నీకు అర్థమైతే చాలు, నువ్వు తప్పులు చెయ్యు. అలా అర్థం అవ్వాలంటే విశాలత్వం తెలియాలి. ఆ విశాలత్వంలో నువ్వు ఒక ధూళికణం, దాంట్లో కలిసిపోయేవారు, నువ్వు విడగలేవు. ఒక చెట్టుకి కోట్ల ఆకులు ఉన్నాయి, అందులో నువ్వు ఒక ఆకు అంతే. దానికి అనేక కొమ్మలు ఉన్నాయి, అనేక రెమ్మలు ఉన్నాయి, అనేక పువ్వులు ఉన్నాయి. కానీ చెట్టుగా అది ఒకటే. చెట్టుగా మొత్తం కలిపితే అది ఒకటే చెట్టు. దాన్ని విభజించాలి అనుకుంటే బోళ్ళు ఉన్నాయి, వేళ్ళు ఉన్నాయి, కాండం ఉంది, కొమ్మలు ఉన్నాయి, రెమ్మలు ఉన్నాయి, ఆకులు ఉన్నాయి, పువ్వులు ఉన్నాయి, కాయలు ఉన్నాయి. ఎన్ని రకాలుగా విభజించుకోవచ్చు. ఎందుకంటే మళ్ళీ వాటిలో సైజులు బోళ్ళు తేడా ఉన్నాయి. కొమ్మల్లో బోళ్ళు సైజులు తేడా ఉంటుంది. అన్నీ ఒకే రకంగా ఉండవు. అసలు ఆకుల్లో సైజులు తేడాలు ఉంటాయి. అలా ఏరుకుంటూ కూర్చుంటే మొత్తం విభిన్నంగా కనపడుతుంది. మనం అలా ఏరుకుంటూ కూర్చున్న స్థితి శరీర స్థితి. అందుకని విభేద భావన, విరోధ భావన. దాంతో నేను, నాకు, నాది, నీ గొడవ నాకు అనవసరం. ఈ నేను, నాకు, నాదితో నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోతున్నా. మరి వీటి ఫలితాలు అనిపిస్తుంది. ఇక్కడ ఆధ్యాత్మిక చదువు చెప్పేది ఏంటంటే, సూర్యుడు ఎలా అయితే సూర్యుడిని తెలుసుకొని భూమి తిరుగుతుందని తెలుసుకుంటే ఇది ఇంతే అనేది ఎలా అర్థమవుతుందో, మార్పులేం జరగవు. కానీ మనకి మొత్తం జ్ఞానం తెలిసింది. మొత్తంగా సూర్యుడు, మొత్తంగా భూమి, వీటి కదలికలు, వాటి పైనుంచి చూస్తున్నాం ఇప్పుడు మనం. ఎక్కడ జ్ఞాన దృష్టి అది. వాటి పైకి వెళ్ళి చూడలేక శరీరంతో, జ్ఞాన దృష్టి. అప్పుడేమైంది? ఇది ఇలాగే ఉంటుంది, ఎప్పటికీ ఇది ఇలాగే ఉంటుంది. దానికోసం ప్రార్థనలు చేసినా, దానికోసం మనం రకరకాల చిత్రాలు చేసినా, అక్కడ దేవుణ్ణి సృష్టించుకొని కాపాడమన్నా, రక్షించమన్నా ఏమి అవ్వదు. అది ఎప్పటికీ అలాగే ఉంటుంది. చాలా సింపుల్. అప్పుడు ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అన్నప్పుడు ఏం చేస్తావంటే, గొడుగు తయారు చేసుకుంటావు. ఎండ ఎక్కువగా ఉంటే గొడుగు వేసుకుంటావు అంతే. ఆ ఎండ నుంచి నీకు ఎక్కువగా ఉందన్నప్పుడు నేను ఎలా రక్షించుకోవాలి, తక్కువగా ఉందన్నప్పుడు నేను ఎలా రక్షించుకోవాలి అనేది నువ్వు ఏర్పాటు చేసుకుంటావు. అవే ఏసీలు వచ్చినాయి, హీటర్లు వచ్చినాయి. దాన్ని ఎలా వినియోగించుకోవాలో చూసుకుంటావు అంతే. అంతే తప్ప ఇది ఇలాగే ఉంటుంది అనేది ఫిక్స్ అయిపోయింది. ఎప్పుడు ఏమైంది? నా పాత్ర ఉంది అక్కడ. ఇప్పుడు సూర్యుడు మారిపోతాడు, భూమి మారిపోద్ది, ఎండ మారిపోద్ది, వేడి మారిపోద్ది, లేదా చల్లదనం మారిపోద్ది. అవి జరగవు, అవి ఫిక్స్డ్. మారేది ఏంటి? నేను. ఇప్పుడు నాకు ఎండ ఎక్కువ కాబట్టి, నేను ఎండను భరించలేకపోతున్నాను కాబట్టి, వేడి నాకు ఎక్కువ కాబట్టి నేనేం చేయాలో నేను ఆలోచించుకుంటా. అదే నేను తయారు చేసుకుంటావు. గొడుగు తయారు చేసుకుంటా, లేదా ఒక ఏసీ తయారు చేసుకుంటావు. లేదు బాగా చల్లగా ఉంది, సూర్య వేడి సరిపోవట్లేదు, చలి అయిపోయింది, ఒక హీటర్ తయారు చేసుకుంటా. ఏదో సంథింగ్. అన్ని ఏది చేసినా నాకు సంబంధించినవి ఉంటాయి. బాగా చల్లగా ఉంది, వేడి నీళ్ళు తాగుతా. టీ కాఫీలు వేడివేడిగా తాగుతా. బాగా వేడిగా ఉంది, చల్లటి తాగుతా. ఏదో ఒకటి సంథింగ్. ఏం చేస్తాను అనేది కాదు ఇక్కడ. ఏం చేయాలన్నా నేనే చేసుకోవాలి. అంటే మొత్తం నా మీద ఆధారపడి ఉంది తప్ప సూర్యుడికి భూమికి సంబంధం లేదు. అవేం మారవు. అవి అలాగే సెటిల్డ్గా ఉన్నాయి. వాటిపైన అవి చేసుకుపోతున్నాయి. అలాగే అనంత ఆత్మసత్యము అర్థం అవ్వాలి ఇక్కడ. అది అర్థం అవ్వాల్సింది ఆధ్యాత్మిక చదువు అంటే. అది నీకు అర్థమైనా అర్థం కాకపోయినా అది అలాగే సాగుతుంది. జాగ్రత్తగా గ్రహించండి. సూర్యుడు నీకు తెలిసినా తెలియకపోయినా, అసలు సూర్యుడు అనే గోళం గురించి ఎవరికి తెలియకపోవచ్చు. దాని గురించి తెలిసిన వాళ్ళు ఉండొచ్చు, తెలియని వాళ్ళు అనేక మంది ఉండొచ్చు. నీకు తెలిసినా తెలియకపోయినా జరిగే విధానంలో మార్పు లేదు, నువ్వు జీవించే విధానంలోనే మార్పు ఉంటుంది అంతే. నీకు దాని గురించి తెలియనప్పుడు నువ్వు ఎన్ని ఊహలైనా ఊహించుకోవచ్చు. అక్కడ నువ్వేమన్నా ఇంకా సృష్టించుకోవచ్చు, మతాలు సృష్టించుకోవచ్చు, దేవుళ్ళని సృష్టించుకోవచ్చు, కాపాడమని అడగొచ్చు, వేడి తగ్గించమని అడగొచ్చు, వెలుగు పెంచమని అడగొచ్చు. అయ్యో చీకటి పడిపోతుంది, ఇప్పుడు కూడా వెలుగు అని అడగొచ్చు. ఇప్పుడు చీకటి ఎందుకు, వెలుగును ప్రసాదించని చెప్పి వెలుగు దేవుణ్ణి నువ్వు రాత్రిపూట ప్రార్థించవచ్చు. లేదా వెలుగొద్దు చీకటి కావాలని నువ్వు వెలుగు రాగానే చీకటి దేవుణ్ణి పెట్టుకోవచ్చు. నీ ఇష్టంకి నువ్వు ఎన్ని కల్పనలు అయినా చేసుకుంటావు. ఎన్ని కల్పనలో ఎన్ని మతాలు సృష్టించుకుంటావు, ఎంతమంది దేవుణ్ణి సృష్టించుకుంటావు, నీ ఊహాత్మకత, నీ సృజనాత్మకత. కానీ ఇదంతా అజ్ఞానము. ఇదే అజ్ఞానం అంటే. ఎందుకని నువ్వు భావించుకుంటున్నావు. చీకటి ఉన్నప్పుడేమో వెలుగు కావాలని వెలుగు దేవుణ్ణి పూజిస్తున్నావు, వెలుగు ఉన్నప్పుడేమో చీకటి కావాలని చీకటి దేవుణ్ణి పూజిస్తున్నావు. ఎవరి రకాల వాళ్ళు.
కోటాను కోట్ల మంది ఉన్నారు, వాళ్ళ ఇష్టం. రకరకాల మొదలు పెట్టేస్తారు. మిట్ట మధ్యాహ్న దేవుడు, సూర్యోదయపు దేవుడు, సూర్యాస్తమయపు దేవుడు, ఇలా రకరకాల వాళ్ళు వచ్చేస్తారు. చీకటి దేవుడు, వెలుగు దేవుళ్ళు బోల్డ్ మంది తయారైపోతారు. అక్కడి నుంచి దాన్ని బట్టి మతాలు చేసుకోవచ్చు నువ్వు. ఇదంతా ఎప్పుడు వస్తుంది అంటే నీకు అసలు సూర్యగోళము భూమి తిరుగుతుందని తెలియనప్పుడు. అంతే, సింపుల్ థింగ్ అంతే. నీకు అది తెలిసింది, సూర్యుడు ఒక మండుతున్న అగ్నిగోళం, కోట్ల సంవత్సరాల నుంచి మండుతానే ఉన్న అగ్నిగోళం ఇంకా కోట్ల సంవత్సరాలు మండుతానే ఉంటుంది. దాంతో దాని సంగతి మనకు తెలియదు. అది ఉన్నది, ఎందుకు ఉన్నదని అడక్క అక్కడ ఉంది, ఇంకా మిగిలింది మనకు తెలియదు. ఆ మంట యొక్క వెలుగు భూమి మీద పడుతుంది. అది ఎంత పెద్ద మంట అంటే ఆ మంట వెలుగు చేత మనం బతుకుతున్నాం కొన్ని కోటాను కోట్ల మైళ్ళ దూరాల్లో ఉండి. అంటే దూరాన్ని చెప్పడానికి అలివి కానంత దూరం అవటం చేత కోటాను కోట్లు అన్నాను. ఇది తెలిసిందనుకో, నువ్వు చేసుకునే ప్రక్రియలే ఉంటే చాలా సింపుల్. అది నేను చెప్పేది, మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. చెప్పిందే తిప్పి తిప్పి చెబుతున్నాడు అనుకో, అక్కడ అర్థం అవ్వాలి మీకు. అక్కడ సృష్టిలో ఇంకా సూర్యుడికి సంబంధించి, భూమికి సంబంధించి, వెలుగుకి సంబంధించి, చీకటికి సంబంధించి, వేడికి సంబంధించి, చల్లదనానికి సంబంధించి మార్పులే ఉండవు. అది ఎలా జరగాలో అలాగే జరుగుద్ది. ఎన్ని వేల లక్షల కోట్ల సంవత్సరాలైనా అది అలాగే ఉంటుంది. మరి మార్పు ఎక్కడ జరగాలి? నాలో. దాన్ని తెలుసుకున్నా మార్పు నాలోనే, దాన్ని తెలుసుకోపోయినా మార్పులానే. దాన్ని తెలుసుకోకపోతే అజ్ఞానంతో నేను కొత్త కొత్త సృష్టించుకొని ఎవరో ఉన్నారు ఏదో చేసేస్తున్నారు అనుకుంటున్నా. ఎవరో చీకటిని పడేస్తున్నారు నా మీద, ఎవరో వెలుగును పడేస్తున్నారు అని నేను రకరకాల ఊహలు క్రియేట్ చేసుకుని ఆ ఊహల్లోంచి బొళ్ళు సృష్టించుకుంటున్నా. ఇది తెలియనప్పుడు దాన్ని అజ్ఞానము అన్నారు. అజ్ఞానం అంటే ఏం లేదు, జ్ఞానము లేకపోవడం. జ్ఞానం అంటే ఏంటి? ఏం లేదు, తెలియట అనేది జ్ఞానం. అంతే. తెలిస్తే అయిపోయింది. తెలిస్తే ఏమైంది? నేను చేసుకోవాల్సినవి ఉన్నాయి అన్నీ. చీకట్లో ఏం చేయాలి? వెలిగించుకో, ఎవరు వెలిగించుకో. కరెంటు కనుక్కున్నారు, కొవ్వొత్తులు కనుక్కున్నారు, దీపాలు కనుక్కున్నారు, అనేక లైట్లు పెట్టుకున్నారు. స్టార్టింగ్ నుంచి రకరకాలు చేశారు. ఆఖరికి ఇప్పుడు కరెంటు కనుక్కున్నారు. ఇంకా కావలసిన వాళ్ళు చీకటిని వెలుగుగా మార్చుకుంటున్నారు. అక్కర్లేదు పడుకుందాం అనుకున్నప్పుడు మళ్ళీ వెలుగుని చీకటి చేసేసుకుంటున్నారు, అవసరం లేదనుకున్నప్పుడు. ఎప్పుడు? చీకటి సమయాల్లో. అలాగే ఉష్ణోగ్రత తట్టుకోలేమో అనుకున్నప్పుడు వెలుగు సమయంలో కూడా, వేడి ఎక్కువైపోయినప్పుడు కూడా ఫ్యాన్లు చేసుకున్నారు, ఏసీలు పెట్టుకున్నారు, రకరకాలు చేసుకున్నారు. విసనకర్రలతో మొదలైనవి ఇంకా అనేకం చేసుకున్నారు. అంటే ఇది ఎవరి పని ఉంది? ఇక్కడ చెప్పదలిచిన విషయం ఏంటంటే, జ్ఞానం అర్థమైతే మొత్తం మన పనే ఉంది. అదేం మారదు, అదేం మార్పు చెందదు, అది అలాగే ఉంటుంది. నువ్వు ఎవరిని ప్రార్థించినంతే, పూజించినంతే, అర్చించినంతే, ఏం చేసినంతే. నువ్వు ఎన్ని రకాలు చెయ్యి, తలకిందులు తపస్సులు చెయ్యి, ఎన్ని రకాలు చెయ్యి, అది అలాగే ఉంటుంది. ఎందుకని? అది సృష్టి, అది నీకు సంబంధించింది కాదు. అందులో ఒక చిన్న ధూళి కణం. నువ్వు కోటాను కోట్లున్న ఆ చెట్టుకున్న ఆకుల్లో ఒక్క ఆకు నువ్వు. నీ గురించి అక్కడేం మొత్తం చెట్టు మారిపోదు, మారిపోవడానికి కుదరదు. అసలు చెట్టు ఉండబెట్టి నువ్వు వచ్చావు ఒక నియమితం ప్రకారం, ఒక సిస్టమ్ ప్రకారం. నువ్వు రాలిపోతావు, ఉండవు. ఆకులు ఎందుకుంటే పర్మనెంట్గా చెట్టు ఉంటుంది, ఆకులు రాలిపోతా ఉంటాయి, మళ్ళీ కొత్త ఆకులు వస్తూ ఉంటాయి. సింపుల్ అంతే. చెట్టు పరిమితంగా ఎప్పుడు పర్మనెంట్గా ఉంటుంది, అంటే ఆకులతో పోల్చినప్పుడు చెబుతున్నా. అలాగే సృష్టి, ఇక్కడ సృష్టి అనేది పర్మనెంట్. నువ్వు ఆకుల్లోకి వస్తుంటావు, పోతుంటావు. సృష్టిలో జరిగే చర్యలన్నీ పర్మనెంట్. నువ్వు ఆకుల్లోకి వస్తుంటావు, పోతుంటావు నీ స్థాయిలో. కాబట్టి మార్పు ఎప్పుడు నీ దగ్గర జరుగుద్ది తప్ప అక్కడ జరగదు. ఇప్పుడు దేవుళ్ళు, మతాలు, మార్గాలు, విధానాలు, గురువులు, రక్షణలు, రక్షణ వ్యవస్థ, కోరికలు, మొక్కులు, మొక్కుబడులు, తాయెత్తులు, తావీజులు, వాస్తులు, రంగురాళ్ళు, ఇవన్నీ ఏం చెబుతున్నాయంటే ఏదో అక్కడ మారుస్తామని చెబుతున్నాయి. నీ మీద ఏదో పడకుండా కాపాడుతామని చెబుతున్నాయి. నాకెవరిని విమర్శించాలని అసలు కోరికే లేదు. అసలు ఈ విమర్శకులు గోళ నాకు అనవసరం. ఎవరు బతుకాళ్ళు బతుక్కుంటున్నారు, అందులో నాకేం పోయింది. కానీ ఆలోచించవలసిన విషయం ఇది. నీలో మార్పు తప్ప బయట నుంచి మార్పు కుదరదు. ఎలా కుదురుతుంది? ఛాన్సే లేదు. ఒక సూర్యుడు ఉదాహరణ చెప్పే, మిగిలినన్నీ ఇలాగే ఉంటాయి. మొత్తం సృష్టి అంతా ఇలాగే ఉంటుంది. సృష్టిలో ఎప్పటికీ గాలి ఉంటుంది, సృష్టిలో ఎప్పటికీ భూమి ఉంటుంది, సృష్టిలో ఎప్పటికీ నీరు ఉంటుంది, సృష్టిలో ఎప్పటికీ ఆకాశం ఉంటుంది. ఈ మొత్తం ఎప్పటికీ నీలో ఉంటాయి. జీవుడిగా వచ్చిన ప్రతి వాళ్ళలో ఉంటాయి. నువ్వు ఉన్నంతకాలం ఉంటాయి. ఎప్పటికంటే నువ్వు ఉండవుగా, ఎప్పటికీ నువ్వు ఉన్నంతకాలం ఉంటాయి. వాటి చేతే నువ్వు నిలబడి ఉంటావు. ఎక్కడ నిలబడి ఉన్నావు? వాటిలోనే. అందరం భూమి మీదే ఉన్నాం.
అందరూ ఆ సూర్యుడిలోనే ఉన్నాం, అందరూ ఆ నీటిలోనే ఉన్నాం, అందరూ ఆ వాయువులోనే ఉన్నాం, అందరం ఆకాశంలోనే ఉన్నాం. అయితే ఆ భావన మనకు లేదు. ఇప్పుడు చెట్టుకున్నటువంటి ఆకులన్నీ మేము చెట్టుకున్నాము అనుకోవట్లా, ఆకులన్నీ వేరు వేరు మేము అనుకున్నాం. ఎందుకని చూస్తే ఆకులు అని బహువచనమే వాడాం. చెట్టు అంటే ఏకవచనం వాడుతున్నాం చూడండి. మొత్తంగా చెట్టు అంటే ఏకవచనం వాడుతున్నాం, అంటే అక్కడ అనేకం లేవు. అదే ఆకులు అంటే బహువచనం వాడాం, కొమ్మలు బహువచనం వాడాం, కాయలు బహువచనం వాడాం, పువ్వులు బహువచనం వాడాం. అంటే పరిమితత్వానికి వెళ్తే బహువచనం వచ్చింది. బహువచనాలన్నీ ఎక్కడున్నాయని గమనిస్తే ఏకవచనం వచ్చింది, చెట్లో ఉన్నాయి. అంటే అనేకత్వం. బహువచనం ఏంటంటే అనేకత్వం, విడివిడిగా ఉన్న భావన. ఈ విడివిడిగా ఉన్న భావన అంతా అసలు ఎక్కడ ఉంది అని మూలాన్ని పట్టుకో. అంటే చెట్టు అనే చోట ఉంది, అక్కడ ఏముంది? ఏకత్వం ఉంది. ఆ ఏకత్వం నీకు అర్థం అవ్వాలి. అదే సృష్టి. అక్కడ చెట్టు ఏదో, ఇక్కడ సృష్టి అదే. నీకు భిన్నత్వంగా కనపడుతుంది అంతే అది. మరి ఆకులుగా చూస్తే భిన్నత్వంగానే కనపడుతుందిగా, కాయలుగా చూస్తే భిన్నత్వంగానే కనపడుతుందిగా, పువ్వులుగా చూస్తే భిన్నత్వంగానే కనపడుతుందిగా. ఇలా చూసినప్పుడు భిన్నత్వంగానే కనపడుతుంది. మొత్తంగా చూడు, దాని పేరు చెట్టు, ఏకత్వంగా కనపడుతుంది. ఇది సృష్టి లాజిక్. నువ్వు అర్థం చేసుకోవాల్సిన జ్ఞానం. సృష్టి ఎలా ఉంది? సృష్టిగా ఏకత్వంగా ఉంది, అది శక్తిగా ఏకత్వంగా ఉన్నప్పుడు దాన్ని అనంత ఆత్మశక్తి అన్నారు. సృష్టిగా భిన్నత్వంగా ఉంది. భిన్నత్వంగా ఏంటి? చెట్టు మొత్తం శక్తి, అనంత ఆత్మశక్తి ఏకత్వంగా ఉంది. కాయలు, పువ్వులు, కొమ్మలు, రెమ్మలు, ఆకులు ఇవన్నీ భిన్నత్వంగా ఉన్నాయి. దేంట్లో ఉన్నాయి? చెట్లోనే కదా ఉంది. కానీ నువ్వు ఆకుని నేను అనుకొని, కాయని నేను అనుకొని, పువ్వుని నేను అనుకున్నప్పుడు వచ్చిన ప్రాబ్లం ఇదంతా. నాకు అన్ని భిన్నంగా ఉన్నాయి, నాకు వేరువేరుగా ఉన్నాయని. కాదు, నువ్వు చెట్టువే. అదేంటండి, నేను పువ్వునైతే చెట్నేల అవుతానండి, నేను కొమ్మనైతే చెట్నేల అవుతానండి, నేను ఆకునైతే చెట్నేల అవుతానండి, నేను కాయనైతే చెట్నేల అవుతానండి అని అనొచ్చు. కాయ ఎక్కడి నుంచి వచ్చింది? చెట్టులోంచే. అప్పుడు నువ్వు చెట్టువే కదా. చెట్టుకు భిన్నంగా ఎక్కడ ఉన్నావు నువ్వు? చెట్టు యొక్క లక్షణం కాయ, చెట్టు యొక్క లక్షణం పువ్వు, చెట్టు యొక్క వ్యక్తీకరణ ఆకులు, కాయలు, పువ్వులు, కొమ్మలు, రెమ్మలు, దాని జీవితం అది. చెట్టు యొక్క జీవితంలో, చెట్టు యొక్క చైతన్యంలో, చెట్టు యొక్క చైతన్య కదలికలలో, జీవితం అంటే ఏంటి? జీవనం, జీవము అని. జీవితము అంటే జీవము. చెట్టులో ఉన్న జీవము, చైతన్య కదలికల్లో అవన్నీ జరిగినాయి. కాయలు, పువ్వులు ఇవన్నీ జరిగినాయి. అలాగే అనంత ఆత్మశక్తి యొక్క చైతన్య కదలికల్లో, దాని జీవంలో సృష్టి కనపడుతుంది, ఏర్పడుతూ కనపడుతుంది. అయితే ఇదంతా ఎక్కడ ఏర్పడుతుంది? ఆత్మశక్తిలో. ఆత్మశక్తి ఎలా ఉంది? ఆకాశము వలె. ఆకాశము వలె. ఆకాశములోనే వాయువు ఉంది, ఆకాశములోనే వాయువులోనే తేజస్సు ఉంది. ఆకాశములోనే వాయువులోనే తేజస్సులోనే, అంటే అగ్నిలోనే, అగ్ని అనొచ్చు, తేజస్సు అనొచ్చు, వెలుగు అనొచ్చు, పేర్లు రకరకాలుగా పెట్టారంతే, ఒకటే విషయం అది. ఆ తేజస్సులోనే నీరుంది, ఆకాశములోనే, వాయువులోనే, తేజస్సులోనే, నీటిలోనే భూమి ఉంది. అన్నీ ఒకదాంట్లోనే ఉన్నాయి, ఒకటిగానే ఉన్నాయి. ఎలా? చెట్టు వలె. అవి దాని వ్యక్తీకరణ లక్షణములు మాత్రమే, భిన్నత్వం కాదది. దీన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే మారిపోద్దా? ఇదేమన్నా? ఏం మారదు, ఇదే మొత్తం ఇలాగే ఉంటుంది. మరి ఏం మారుతుంది? నాలో మారుతుంది. ఇప్పుడు సూర్యుడిని అర్థం చేసుకున్నప్పుడు నేను గొడుగులు తయారు చేసుకున్నాను, ఏసీలు తయారు చేసుకున్నాను, హీటర్లు తయారు చేసుకున్నాను, ఫ్యాన్లు తయారు చేసుకున్నాను, లేదా చెట్టు నీడకు వెళ్ళి కూర్చుంటున్నాను. ప్రయత్నాలు నాయే. ఏదైనా మొత్తం మార్పు నాది, ప్రయత్నం నాది, భావం నాది. అంతే తప్ప సూర్యుడు భూమి మారిపోతాయి అనేది ఏమి లేదు. భూమి భూమిగా తిరుగుద్ది, సూర్యుడు సూర్యుడిగా తిరుగుతాడు. ఇది ఎలాగే ఉంటుంది, దాన్ని నేనేమి చేయలేను. అసలు దాని జోలికి వెళ్ళను నేను, జ్ఞానం అర్థమైతే. అలాగే జ్ఞానం అర్థమైతే నువ్వు అనంత ఆత్మశక్తి యొక్క వ్యక్తీకరణ ఈ సృష్టి అని తెలిసినప్పుడు నువ్వు ఎలా ఉండాలో అలా ఉంటావు తప్ప అజ్ఞానంతో ప్రవర్తించవు. అజ్ఞానం అంటే ఏంటి? ఇందాక చెప్పాను, సూర్యుడు ఉదాహరణలో చెప్పాను. చీకటి దేవుళ్ళు సృష్టించుకోవచ్చు, వెలుగు దేవుడు సృష్టించుకోవచ్చు, ఉదయపు సూర్యోదయపు దేవుళ్ళని సృష్టించుకోవచ్చు, మెట్ట మధ్యాహ్నపు దేవుళ్ళని సృష్టించుకోవచ్చు,
సూర్యాస్తమైపు దేవుళ్ళను సృష్టించుకోవచ్చు, కోటాను కోట్లు సృష్టించుకోవచ్చు అండి, రాత్రికి పగలకి అన్నింటినీ కలుపుకొని. నువ్వు ఆ పేర్ల మీద ఎన్ని మతాలైనా తయారు చేసుకోవచ్చు, ఎన్ని మార్గాలైనా తయారు చేసుకోవచ్చు, ఎన్ని సాధనా విధానాలైనా తయారు చేసుకోవచ్చు. చేసేసుకొని ఇప్పుడు చీకట్లో వెలుగు వచ్చేస్తుంది, వెలుగులో చీకటి వచ్చేస్తుంది, ఈ రెండు కలగపలగం చేసేస్తానని నువ్వు ఎన్ని భవిష్యత్తులు, జ్యోతిష్యాలు, జాతకాలు ఎన్ని అని చెప్పొచ్చు అక్కడ కూర్చొని. ఎందుకని ఆ సిస్టమ్ నీకు తెలియనంతసేపు. సిస్టమ్ ఎప్పుడైతే తెలిసిందో అసలు అక్కడ నువ్వు చదవటానికి ఏం లేదు, నువ్వు ఊహించుకోవటానికి అజ్ఞానంతో పనే లేదు. జ్ఞానం అంటే తెలియట, నేను చేయవలసింది ఉంటుంది అక్కడ. అలాగే అనంత ఆత్మశక్తి అనేటువంటి తత్వంలోకి వెళ్ళినప్పుడు నువ్వు సూర్యుడిని తెలుసుకున్న విధంగా, భూమిని తెలుసుకున్న విధంగా, భూమి తిరగటం, సూర్యుడు యొక్క వెలుగు భూమి మీద పడటం వలన సూర్యాస్తమయాలు, సూర్యోదయాలు, వెలుగు చీకట్లు ఇదంతా నడుస్తుందని నీకు ఎలా అయితే తెలిసి నువ్వు చేయవలసిన క్రియలే ఉన్నవని, నీకు సంబంధించిన నీ క్రియలు నువ్వు చేసుకుంటున్నావు నీ అవసరాలకు తగ్గట్టుగా, అలాగే ఇది అర్థమైనప్పుడు నువ్వేం చేయాలో అది చేస్తావు. అంతేతప్పుడు నీకు అర్థమైతే సృష్టి మారిపోదు, శక్తి మారిపోదు, అక్కడ జరిగేది ఏం లేదు. అది నేను చెప్పదలిచింది. అప్పుడు మరి మీరు దేని వెనక పడతారు? మీరు ఏటి వెనక పడతారు? మతాల, దేవుళ్ళ, తాయెత్తుల, తావీజుల, రంగురాళ్ళ ఎందుకు పడుతున్నారు అంటే తెలీదు. ఇప్పుడు సూర్యుడు తిరుగుతున్నాడు, సూర్యుడు పండుతున్నాడు, భూమి తిరుగుతుందని తెలియనప్పుడు మనం ఎన్నైనా సృష్టించుకోవచ్చు అక్కడ. అవన్నీ మన ఊహ కల్పితాలు. అలాగే ఇక్కడ నువ్వు ఎన్ని సృష్టించుకున్నా, ఎన్ని విధానాలు పెట్టుకున్నా, మతాలు, మార్గాలు, దేవుళ్ళు, గురువులు, మాతాజీలు, ఎన్ని రంగురాళ్ళు, అక్షరేకులు ఎన్ని పెట్టుకో, నేను దేన్ని విమర్శించట్లే, ఎన్ని ఉంటాయన్ని, ఎన్ని పెట్టుకున్నా దాని విధానం ఏం మారదు. నీ జననం అయింది అంటే నీకు మరణం తప్పదు. ఎక్కడ మారింది విధానం? నీ శరీర ఎదుగుదల, పెరుగుదల, తరుగుదల మొత్తం అలాగే ఉంటే, నీ పంచేంద్రియాలు అలాగే పనిచేస్తే నీ విధానం ఏమీ మారదు. కానీ ఇక్కడేదో మనకి కొంచెం స్వేచ్ఛ ఉన్నది అన్న ఒక భావన ఉంది. అదే బుద్ధిలో ఉన్న విచక్షణ. మొదలు మాట్లాడుకున్నాం, ఇది తప్పు, ఇది ఒప్పు. అసలు ఇది తప్పు, ఇది ఒప్పు అని మనకు లోపల ఎందుకు చెబుతుంది అంటే మనకు కొంత స్వేచ్ఛ ఉంది. జంతువులకి అది చెప్పబడట్లా, ఆ విషయం తెలుసుకోండి. జంతువులకి ఇది తప్పు, ఇది ఒప్పు అని చెప్పబడట్లేదు. అందుకే మీరు చూడండి, ఇప్పుడు మన ఇంట్లో ఏదైనా మనం ఆహార పదార్థాలు అక్కడ పెట్టి పక్కకి వెళ్ళామనుకోండి, కుక్కలు వచ్చి తినేస్తుంటాయి. ఇది మంద కాదు, తినకూడదని తెలీదు. మన ఇంట్లో ఎలుకలు, పిల్లులు ఇవన్నీ తినేస్తుంటాయి. వాటికి ధర్మాధర్మ విచక్షణ తెలీదు. ఎందుకని? అసలు విచక్షణ జ్ఞానమే వాటికి లేదు. అది నువ్వు రక్షించుకోవాల్సిందే. జంతువులకి ఏమీ లేదు. అందుకే జంతువులు వాటి విధానంలో వాటికి ఇవ్వబడిన దాంట్లో తమ స్వజాతిని అవే తినేస్తాయి. చేపలని, పెద్ద చేపలు, చిన్న చేపలను తినేస్తాయి. అలా మొత్తం జంతు ప్రపంచం అంతా అలాగే ఉంటుంది. అది తప్పు కాదు. ఎందుకు తప్పు కాదంటే అసలు తప్పు ఒప్పు అనే జ్ఞానమే దానికి ఇవ్వబడలా. అది పాయింట్ అక్కడ. కాబట్టి జంతువులతో మనం పోల్చుకున్నా కూడా అది కరెక్ట్ అవ్వదు. ఊరికనే పోలుస్తున్నాం, జంతువులాగా ఉంటున్నాడు మనిషి అని. కానీ జంతువులు తక్కువ కాదు. అసలు జ్ఞానం ఇవ్వబడినప్పుడు అవేం చేస్తాయి అంటే, ఇప్పుడు జంతువులు సృష్టి ఎలాంటిది అని ఊరికనే మనకు అర్థం అవ్వాలి అంటే, ఒక మోటార్ సైకిల్ ఉంది, ఒక కారు ఉంది, లేదా మీరు ఇంట్లో బిగించుకున్న ఫ్యాన్ ఉంది, ఒక ఏసీ ఉంది, ఏదో ఒక వస్తువుని తీసుకోండి. అది ఎలా తయారు చేయబడిందో అలాగే పనిచేస్తుంది. దాన్ని కొత్తగా పని చేయించలేవు. ఫ్యాన్ అయితే తిరుగుద్ది, ఆ గాలి వస్తుంది అంతే. ఏసీ ఆన్ చేస్తే నీకు ఆ చల్లదనం వస్తుంది అంతే. హీటర్ ఆన్ చేస్తే ఆ వేడి వస్తుంది అంతే. నువ్వు దాన్ని ఇంకేం చేయలేవు. కారు అలాగే వెళ్ళాలో అలాగే వెళ్ళగలవు నువ్వు అంతే. దాన్ని ఇంకా కొత్తగా నువ్వేం చేయలేవు. ఇప్పుడు కారుని ఆకాశంలోకి తీసుకెళ్ళలేవు. ఆకాశంలో వెళ్ళే విమానాన్ని ఆ విమానం ఆకాశంలోనే వెళ్తుంది. సింపుల్ అంతే. అక్కడే అది ఎలా ఉందో ఆ వస్తువు నిర్మాణం ఏంటో అది అలాగే పనిచేస్తుంది. జంతువులన్నీ అలాగే ఉంటాయి. ఒక మనిషి తప్ప భూమి మీద నిర్ధారించబడిన అన్ని అలాగే ఉంటాయి. అంటే వృక్షాలు, జంతువులు. ఇక్కడ ఉన్నాయి మానవ జాతి, వృక్ష జాతి, జంతు జాతి. మిగిలిందంతా జడ పదార్థాలుగా తీసుకున్నాం మనం. మిగిలిన మొత్తం జడ పదార్థాలు. అంటే కొండలు, గుట్టలు, నదులు, సముద్రాలు ఇవన్నీ జడ పదార్థాలు. ఒక్క మనిషికే విచక్షణ ఇవ్వబడింది. అందుకని ఒక్క మనిషికే ఆధ్యాత్మిక చదువు పనిచేస్తుంది, ఇంకెవరికి పనిచేయదు ఇక్కడ. అది నీలో ఉంది. నువ్వు దాన్ని మేల్కొల్పుకుంటావా, మేల్కొల్పుకోవా నీ ఇష్టం. చదువుకుంటావా, చదువుకో నీ ఇష్టం. నువ్వు చదువుకోపోయినా ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం లేదు, నువ్వు చదువుకున్నా వచ్చిన లాభం లేదు. ఇక్కడ సృష్టిలో ఏం జరిగిపోయేది, మారిపోయేది అయితే ఏమి ఉండదు. సృష్టి మొత్తం మనుషులంతా దుర్మార్గులే అయిపోయినా సృష్టికి వచ్చిన నష్టమేం లేదు. ఎందుకని? శక్తిగా అది ఏకమే.
అసలు దుర్మార్గులు అంటుంది ఎవరో మనుషులు. జంతువులకి దుర్మార్గం మంచి చెడు తెలీదు. మంచోళ్ళు అంటుంది ఎవరు? మనుషులు. జంతువులకి, వృక్షాలకి, సృష్టిలో ఉన్న ఇతర శిలాజాలకి, అంటే కొండల గుట్టలు, నదులు, సముద్రాలకి మంచి చెడు తెలీదు. నిర్ధారించబడి ఉన్నాయి, వాటికి విచక్షణ లేదు, మళ్ళా బుద్ధిశక్తి లేదు. లేనప్పుడు అవి అలాగే ప్రవర్తించి అలా పడుకుంటాయి అంతే. ఆ జంతువులైనా చెట్లైనా ఏదైనా. నీకు విచక్షణ ఉన్నది, అందుకని మనిషికి మాత్రమే చెప్పబడుతుంది. అయితే ఆ విచక్షణ జ్ఞానాన్ని మనిషి ఇందాక ఏం చెప్పాను, సరైన దిశలో తెలుసుకోకపోతే, అంటే సూర్యుడిని తెలుసుకోవాల్సిన దిశలో సూర్యుడు మణుతున్న అగ్నిగోళం భూమి తిరుగుతుంది అనేది నీకు తెలియకపోతే చీకటి రాగానే భయపడిపోయి చీకటి దేవుళ్ళు, వెలుగు దేవుళ్ళని ప్రార్థిస్తావు. వెలుగు రాగానే భయపడిపోయి చీకటి దేవుళ్ళని ప్రార్థిస్తావు. ఇక నీ ఇష్టం వచ్చి సృష్టించుకుంటావు. వెలుగు పెరుగుతుంటే ఒక రకం భయం, వెలుగు తరుగుతుంటే ఒక రకం భయం. ఉదాహరణగా చెప్పాను. కానీ ఆదిమ మానవులు ఇలాగే భయపడ్డారు. అందుకని సూర్యుడిని దేవుడిగా ప్రార్థించారు, వర్షాన్ని వరుణ దేవుడిగా ప్రార్థించారు. అవన్నీ నేను తప్పులు అంటారు. వాటి మీద మనం బతుకుతున్నప్పుడు వాటికి దైవత్వ స్థానం ఇవ్వడం అసలు తప్పులేదు. భూమిని భూమాతని ప్రార్థించారు, నదిని గంగమ్మ తల్లిని ప్రార్థించారు. ఎందుకంటే వాటి మీద మనం బతుకుతున్నాం కదా. మనం ఇప్పుడు ఈ రోజు బతికేది కూడా వాటి మీద పంచభూతాలతోనే. పంచభూతాలు లేకపోతే ఆహార పదార్థాలే లేవు, సృష్టి లేదు. కానీ అక్కడ సత్యాన్ని గ్రహించినప్పుడు నీ కల్పనలు ఉండవు. నువ్వు కృతజ్ఞత చెప్పచ్చు. గాలి పీల్చుకు బతుకుతున్నాను కాబట్టి గాలి కృతజ్ఞత తెలియజెప్పేది నీలో మంచితనం. అంతే తప్ప నిన్నే వాయుదేవుడు రక్షించడు. నిన్నెవరు రక్షిస్తారు? నువ్వు ఏర్పరచుకున్న వాళ్ళు ఎవరు నిన్ను రక్షించడం ఉండదు ఇక్కడ. ఎందుకు ఎవరన్నా బతుకున్నారు పోయిన రక్షిస్తారు అని దానికి ఏం చెప్పండి. ఎవరన్నా ఒక్కళ్ళన్నా బతుకున్నారా శరీరం వదలకుండా? పోనీ ఎవరికైనా ప్రాసెస్ మారుతుందా? ఇప్పుడు దేవుళ్ళని మనం పూజించిన వాళ్ళు ఉన్నారు, గురువులు మహాత్ములని పూజించిన వాళ్ళు ఉన్నారు, పూజిస్తున్న వాళ్ళు ఉన్నారు. మాకు మహిమలు ఉన్నాయి, మాయలు ఉన్నాయి, మేము దైవావతారులమని ప్రకటించుకొని, లేకపోతే గురువులమని, మాతాజీలమని ప్రకటించుకొని పెద్ద పెద్ద సంస్థలు పెట్టి తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు. శారీరక విధానాలు వాళ్ళకి కనపడుతున్నాయి, గమనించండి. ఏమన్నా మార్పులు ఉన్నాయా? వాళ్ళు మనం ఎలా పుడతామో వాళ్ళు అలాగే తల్లిదండ్రులుగా పుట్టారు. పుట్టిన కాడి నుంచి మనం ఏం తింటామో అలాగే తిన్నారు, అలాగే పెరిగారు, అలాగే యవనంలోకి వచ్చారు, అలాగే వృద్ధాప్యాల్లోకి వచ్చారు, అలాగే అన్నీ జరుగుతున్నాయి వాళ్ళకి. సేమ్ మనకేం జరుగుతున్నాయి వాళ్ళకే జరుగుతున్నాయి. ఎక్కడ మార్పు ఉంది? మార్పు ఎక్కడా లేదు. అంటే ఇదంతా ఎందుకు చెబుతున్నాను నేనంటే, నువ్వు విశ్వసత్యాన్ని తెలుసుకోకుండా, మొత్తం దీనికి మూలమైన సత్యాన్ని తెలుసుకోకుండా, నీ స్వస్వరూపం ఏంటో తెలుసుకోకుండా నువ్వు పరిమిత శరీర భావనలో రక్షణ కోసం పరుగులు పెడుతున్నావు. అసలు రక్షణ అనేది ఉండదు ఇక్కడ. బయట నుంచి నీకు వచ్చే రక్షణే ఉండదు. నేను రక్షించడానికి ఏ దేవుడు, ఏ మతము, ఏ మార్గము, ఏ విధానం, ఏ పద్ధతి, ఏ తాయెత్తు, ఏ తావీజు ఉండదో, పని చేయదు. మరి మీరు ఒకవేళ పని చేస్తుంది అనుకుంటే టెస్ట్ చేసుకు చూసుకోండి. ఇప్పుడు వీళ్ళు చెబుతున్నారు కదా, అనేక రకాల తాయెత్తులు, తావీజులు, వాస్తులు, రక్షరేఖలు అని చెబుతున్నారు కదా. మీ ఇంటి మీద ఎండ వేడి మంచి మండుటేసాకాలంలో ఈ రంగురాయి పెట్టుకుంటే మీకు ఆ ఎండ తగలకుండా చేయమనండి. ఎండకు పోల్చండి. మిగిలిన మీరు ఊహాత్మక విషయాలకు వెళ్ళకండి, భౌగోళిక పరిస్థితులకు తీసుకురండి. ఎండను తగ్గించమనండి. అందరికీ ఎండ ఉంది. 48 డిగ్రీలు 50 డిగ్రీల్లో ఎండ మండిపోతుంది, భరించలేకపోతున్నాం. నేను ఈ తాడు కట్టుకున్నా, నాకు తగ్గిపోయింది. మిగిలిన వాళ్ళందరికీ ఎండ 50-48 డిగ్రీలు మంటకి ఇచ్చేస్తుంది. కానీ నాకు ఈ తాడు కట్టుకోగానే, ఈ తాయెత్తు కట్టుకోగానే, ఈ వాస్తు ప్రకారం ఉండగానే, లేకపోతే ఈ రంగురాయి పెట్టుకోగానే నాకు కూలింగ్ వచ్చేసింది బాడీలోకి. అలా ఎవరినైనా ప్రూవ్ చేయమనండి. నేను మూర్ఖవాదం చేయట్లా. జ్ఞానానికి అజ్ఞానానికి తేడా తెలుసుకోవటం, తెలియకపోవటం ఏం చెబుతుంది. ఆ తెలియపోయిన చోట నువ్వు అనేకం సృష్టించుకున్నావు, తప్పులేదు, కానీ తెలుసుకో. మళ్ళీ నేను చెబుతున్నా, మతాలు, మార్గాలు, దేవుళ్ళు, గురువులు, విధానాలు ఏర్పడింది కేవలం నీకు ఈ సత్యమైనటువంటి జ్ఞానాన్ని అందించడానికే తప్ప నిన్ను రక్షిస్తామని కానే కాదు. నిన్ను రక్షిస్తామని చెప్పేవన్నీ నిన్ను మోసం చేసే వాళ్ళు ఏం చెప్పారు? రక్షణ ఉంటుందని చెప్పారు. ఎలా చెప్పారు? ధర్మో రక్షిత రక్షిత. నువ్వు ధర్మంగా ఉన్నా ధర్మే నేను రక్షిస్తుందని చెప్పారు. అది ఎక్కడ ఎవరో ఏ మతంలో చెప్పినా ఇలాగే చెబుతున్నారు. ఎవరైనా సరే నువ్వు మంచిగా ఉండు, నువ్వు చేసే మంచి నేను రక్షిస్తుందని చెబుతున్నారు తప్ప మేము రక్షిస్తామని చెప్పట్లా. నన్ను పూజిస్తా ఉండు, నీ ఇష్టం వచ్చినట్టు బతుకు, నేను కాపాడుతానని ఎవరు చెప్పలే. నన్ను పూజించు, నన్ను అర్చించు, నన్ను ఆరాధించు, నా మతంలోకి రా,
నా వెనక నడువు, నేను చెప్పినట్టు చెయ్యి, అన్ని నువ్వు నీ డబ్బులు దక్షిణలు నాకు సమర్పించుకో, నేను నిన్ను కాపాడేస్తాను, నిన్ను రక్షించేస్తానని ఎక్కడ ఎవరు చెప్పలే, అసలు చెప్పట్లా. అలా చెప్పేవాళ్ళందరూ మిమ్మల్ని మోసం చేస్తున్నారని చెబుతున్నారు. ఎందుకంటే నిజమైన మహాత్ములు, మహర్షులు, ఋషులు, యోగులు, తపస్సంపన్నులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చెప్పింది ఒకటే, ధర్మో రక్షతి రక్షిత. ఇతర మతాల్లో ఈ పదం వాడి ఉండకపోవచ్చు, ఈ వాక్యం వాడి ఉండకపోవచ్చు, కానీ వాళ్ళు చెప్పిన సారం ఇదే. భాషలు మారినాయి. ఇతర మతాలు అంటే భాష మారింది, దేశకాల పరిస్థితుల్లో వాళ్ళ భాషలు మారినాయి, అంతే, అంతకంటే ఏం లేదు. దాన్ని బట్టి వాళ్ళ భాషలో చెప్పారు. కానీ చెప్పింది ఒకటే, నీ మంచి నిన్ను కాపాడుతుంది అని. ధర్మము అంటే ఏంటి? ధర్మము అంటే ఏంటో తెలుసా? నేను చేయవలసిన కర్తవ్యములు, నేను ఉండవలసిన విధానములు. నేను మనిషిగా ఉన్నాను, నాలో బుద్ధి పనిచేస్తుంది, విచక్షణ జ్ఞానం నా లోపలే పెట్టబడింది, ఇది తప్పు ఒప్పని చెప్పబడుతుంది. అలాంటప్పుడు నేను తప్పని చెప్పబడింది చేయకూడదుగా, నేను అదేగా ధర్మం. ధర్మం అంటే ఏంటి? నాకు ఎవరో చెప్పలేదు అనుకోండి, ఏదోటి చేసేస్తాను. అందుకని జంతువుకు ధర్మం లేదు, జంతువుకు ధర్మం లేదు, ఎందుకని దానికి చెప్పేదేమీ లేదు. చెట్టుకు ధర్మం లేదు, దాని ప్రకారం అది జీవిస్తుంది అంతే. కానీ మనిషికి చెప్పబడుతుంది కదా. మొట్టమొదటగా నీలో చెప్పబడుతున్నప్పుడు, ఇది ధర్మం అని చెప్పబడుతున్నప్పుడు, ఇది తప్పు అని చెప్పబడుతున్నప్పుడు, ఇది చెయ్యొద్దు అని చెప్పబడుతున్నప్పుడు, అయినా సరే నేను అలాగే చేస్తాను, నేను ఉండలేను. ఎందుకంటే చెప్పబడుతున్నటువంటి బుద్ధి కంటే, ఇది తప్పు ఒప్పు అని చెప్పబడుతున్న విచక్షణ జ్ఞానం కంటే నా కోరిక అధికంగా ఉంది, నా ఆశ అధికంగా ఉంది, నా అత్యాశ అధికంగా ఉంది, నా దురాశ అధికంగా ఉంది అంటే వెళ్ళి చేసుకో. అక్కడ కూడా నిన్ను ఆపేవాడు ఎవడు లేడు. చేసుకో, దాని ఫలితాన్ని అనుభవించు, దానికి ఫలితం ఉంది. అందుకని రక్షణ అనే వ్యవస్థలో తాళ్ళు, తాయెత్తులు, రంగురాళ్ళు, ఉంగరాలు ఇవన్నీ రక్షిస్తే అని ఎవరు చెప్పలా. రక్షణ అనే వ్యవస్థలో ఏం చెప్పారంటే, నువ్వు చేసిన మంచి నిన్ను కాపాడుతుందని చెప్పారు. అంటే నువ్వు చేసేదే ఉందని చెబుతున్నా అక్కడ, అది నేను చెప్పేది. ఇప్పుడు నేను చెప్పేది కూడా మీకు ఏంటంటే, మనం చేసేదే ఉంది, సృష్టిలో ఏం లేదు. సృష్టి అంతా ఫిక్స్డ్గా దానిపైన చేసుకుపోతుంది. మానవుల నుంచి మానవులు వస్తారు, చెట్ల నుంచి చెట్లు వస్తాయి, జంతువుల నుంచి జంతువులు వస్తాయి. ఈ జడ పదార్థాలు ఎలా వస్తున్నాయి అనేది మన ఆయు ప్రమాణంలో మనకు తెలియదు. అవి ఉంటాయి ఎప్పుడు పంచభూతాలు ఉంటాయి. వీటన్నిటికీ ఆధారంగా శక్తి ఉంది కనుక ఇదంతా శక్తిలో జరుగుతుంది, అనంత ఆత్మశక్తిలో. ఆ ప్రక్రియ ప్రాసెస్ ఏం మారదో. శక్తి ఉన్నంతకాలం సృష్టి ఉంటుంది, సృష్టి ఉన్నంతకాలం శక్తి ఉంటుంది. సృష్టి అలాగే జరుగుతూ ఉంటుంది. మనుషుల నుంచి మనుషులు వస్తారు, జంతువుల నుంచి జంతువులు వస్తాయి, చెట్ల నుంచి చెట్లు వస్తాయి. మొత్తం పంచభూతాలు శక్తి నుంచి అలా ఆవిర్భవిస్తూ అలా ఉంటా, మార్పులు చెందుతూ మళ్ళీ శక్తి నుంచి వస్తూ శక్తిలో కలిసిపోతూ, జస్ట్ మనుషులు వచ్చి వెళ్ళినట్టుగానే. ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. సృష్టి ఉంటుంది, శక్తి ఉంటుంది. ఎందుకని ఆ రెండు వేరు వేరు కాదు. శక్తే సృష్టి, సృష్టి శక్తి. శక్తిని సృష్టిగా నువ్వు అనుభవించగలుగుతున్నావు, గ్రహించగలుగుతున్నావు. అంటే శరీరంతో, పంచేంద్రియాలతో. సృష్టిని నువ్వు జ్ఞానంతో శక్తిగా గ్రహించగలగాలి. జ్ఞానం ఎక్కడుంది? లోపల ఉంది, బుద్ధి రూపంలో ఉంది, విచక్షణ జ్ఞానంగా పనిచేస్తుంది. అందుకని లోపల జ్ఞాన నేత్రము అన్న, నేత్రం అంటే ఇంకో కన్ను ఉంటుందని కాదు, అసలు ఏ కన్ను ఉండదు నీకు. కానీ మీకు చూడండి, మనకు లోపల ఇప్పుడు జ్ఞానంతో మామూలు విషయాల్లో కూడా జ్ఞానం లేకుండా ఏం చేయలేంగా మనం. ఇప్పుడు స్కూటర్ తోలుతున్నారు, రోడ్డు మీద నడిచి వెళ్తున్నారు, లేకపోతే సైకిల్ తొక్కుతున్నారు, ఇవన్నీ జ్ఞానమే. ఇలా నడవాలి, ఇలా వెళ్ళాలి, ఇలా చేయాలి, ఇది ఎలా డ్రైవ్ చేయాలి, ఇదంతా జ్ఞానమేగా. ట్రాఫిక్లో ఇలా తప్పించుకోవాలి, ఎదుటోళ్ళ మీదకి వచ్చేస్తున్నాడు, పక్క వెళ్ళాలి, బ్రేక్ వేయాలి, స్లో అవ్వాలి, స్పీడ్ వెళ్ళాలి, ఇదంతా జ్ఞానమేగా. అదంతా ముందు మీకు లోపల దర్శనం అయితేనే బయట మీరు చేయగలుగుతూ ఉంటారు. మీరు కూరలు వండినా, వంట వండినా, టీలు పెట్టినా, మీరు ఏ పని చేయండి, మెలకు వచ్చిన కానీ మీరు తీసుకునే మీరు చేసేటువంటి కాలకృత్యాలు తీర్చుకునే విధానం నుంచి, మీ శరీరాన్ని శుభ్రపరుచుకునే విధానం నుంచి జ్ఞాన ప్రక్రియ ముందు మీకంటే జరుగుతుంది, ముందే జరిగిపోతుంది. మనసు జ్ఞానం లోపల కదులుతుంది, జ్ఞానం ముందు దాన్ని చేసేస్తుంది మనసు రూపంలో, అదే జ్ఞానం. అప్పుడు శరీరం ఆ క్రియ చేస్తుంది ఇలా చేయాలని. అంటే జ్ఞానము శరీరానికి చెబుతుంది ఇలా చెయ్యని, అది చేసి చూపించి అప్పుడు మీరు చేస్తున్నారు. అది జ్ఞానం అంటే. ఇప్పుడు భౌతికంలో కూడా మనం బతుకుతున్నటువంటి సామాన్య విషయాలు కూడా జ్ఞానమే. కానీ ఆధ్యాత్మిక పరమైన జ్ఞానం అది కాదు, అనంతత్వాన్ని తెలుసుకోవటం. ఇది జ్ఞానమే, అది జ్ఞానమే. ఇది పరిమిత జ్ఞానం, ఇది దేహ సంబంధిత శరీర జ్ఞానం, మనోజ్ఞానం. జ్ఞానమే ఎంత జ్ఞానం అంటే శరీరానికి సరిపోయినంత జ్ఞానం.
జ్ఞానం ఎంత జ్ఞానం అంటే మనసుకు సరిపోయినంత జ్ఞానం. నువ్వు మంచిగా బతుకుతున్నావు అనుకో, జ్ఞానమే. ఎంత జ్ఞానం అంటే బుద్ధికి సరిపోయినంత జ్ఞానం. బుద్ధి బలం పెరిగింది, బుద్ధిని పెంచుకున్నావు, మంచి చెడు చెబుతుంది, నేను మంచిని మాత్రమే చేస్తాను, చెడుని చేయనని, చెడు చేయటం లేదు. అది బుద్ధికి సంబంధించిన బుద్ధి జ్ఞానం, అంతవరకే. కానీ బుద్ధికి, మనసుకి, శరీరానికి ఆధారమైనటువంటిది ఏంటి? ప్రాణశక్తి. ప్రాణం పోతే మనిషి లేడంటున్నారుగా, మరి దానికి సంబంధించిన జ్ఞానం ఏది నీ దగ్గర? పొల్ల నువ్వు మంచోడు అయ్యావనుకో, అనేక ఉపన్యాసాలు ఎవరెవరో చెప్పినవన్నీ వినేసి, కథలు వినేసి, మీ మత గ్రంథాలు చదువుకొని, మీ మత మహాత్ములు చెప్పినవన్నీ అన్ని మతాల్లోనూ ఎవరో ఒకళ్ళు కొంతమంది మంచోళ్ళు అయ్యారు, బాగానే ఉంది, మంచిగానే జీవిస్తున్నారు, చెడు చేయట్లేదు. ఏది మంచోడుగా చచ్చిపోతావు, మంచిదానిగా చచ్చిపోతావు, అప్పుడు ఉపయోగం లేదుగా. చెడ్డోడుగా చచ్చిపోతే ఏం జరగలా, నువ్వే కష్టాలు పడ్డావు. ఇంతకీ చెడ్డోడైనా మంచోళ్ళైనా వాళ్ళే అనుభవించారు, పక్కోళ్ళు అనుభవించడం ఉండదు. అదేంటండి, చెడు మీరు పక్కోళ్ళకే చేస్తారు కదా, చెడు పక్కోళ్ళకే జరుగుద్ది కదా. ఇప్పుడు దోపిడీ చేశాడు, ఎవరిదో ఎత్తుకుపోయాడు కదా, దొంగతనం చేశాడు, ఎవరిదో ఎత్తుకుపోయాడు కదా, మానభంగం చేశాడు, ఎవరినో ఎత్తుకుపోయాడు కదా, ఓ వ్యభిచారం చేశారు, ఎవరితోనూ చేస్తున్నారు కదా, ఇంకోళ్ళతో చేస్తున్నారు కదా. ఇలా మీరు పక్క వాళ్ళకు కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది కదా అని మీరు అనుకోవచ్చు. మీరు గమనించి చూస్తే సృష్టిలో అందరికీ అది ఇన్ఫ్లుయెన్స్ అవ్వట్లేదు. చెడ్డవాడు ఎవరికి హాని చేస్తున్నాడు అన్నప్పుడు కర్మ సిద్ధాంతం అనేది ఇక్కడ ఒకటి పనిచేస్తుంది. నువ్వు చేసిన కర్మలు తిరిగి నీకు వస్తాయి. నువ్వు ఎప్పుడో ఎవరినో మోసం చేసి ఉంటావు, ఇప్పుడు నీకు మోసం జరిగి ఉండొచ్చు, అది ఏ రూపంలో అవుద్దని చెప్పలేం. కర్మ సిద్ధాంతంలో డబ్బు ఎత్తుకుపోయిన వాడికి డబ్బు అయిపోద్ది అనేది రూల్ లేదు. ఓ డబ్బు మోసం చేశాడు, ఇంకొకటి వచ్చి ఇటు బెళ్ళాన్ని ఎత్తుకుపోవచ్చు, ఏముంది అందులో? లేదా ఇటు బెళ్ళాన్ని వాడుకుంటూ ఉంటాడు, ఇటు బెళ్ళం ఆడితో తిరుగుతూ ఉంటుంది, అది అప్పటికే వీడికి తెలియదు. ప్రపంచం లోకం అంతా తెలుసు, చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలుసు, ఊరంతా తెలుసు, వీడికి మాత్రం తెలియదు అంతే. అప్పుడు ఏమైంది? తెలియకపోతే పోనీ వీడు సుఖపడుతున్నాడు కానీ కాదు, వాడితో సుఖంగా ఉండే పిల్లం వీడికి సహకరించదుగా. అంటే నువ్వు డబ్బు చేసిన మోసం నీ ఇంట్లో భార్యకి రావచ్చు, పిల్లలకు రావచ్చు, నీ ఒంట్లో అనారోగ్యంగా రావచ్చు, ఎన్నైనా జరగచ్చు అక్కడ. అది కర్మ సిద్ధాంతపు లెక్కనే ఇది ఇలాగే జరిగిందని చెప్పడానికి అయితే లేదు, దాన్ని నువ్వు తప్పించుకోలేవు. అందుకే చెడ్డవాడు చేసే చెడు మంచి వాళ్ళకి అమాయకంగా వచ్చేం తగిలేదు, మళ్ళీ చెడ్డవాళ్ళకే తగులుద్ది అది. ఎందుకని? నీ చెడుని సరిచేయడానికి చెడు జరుగుతుంది. ఎవరి ద్వారా? చెడ్డ మనస్తత్వం ఉన్న వాళ్ళ ద్వారా. అక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి. నీ చెడుని సరిచేయడానికి చెడు జరుగుతుంది ఎవరి ద్వారా? చెడ్డ మనస్తత్వం ఉన్న వాళ్ళ ద్వారా. ఇప్పుడు చెడ్డ మనస్తత్వం ఉన్నవాడికి చెడు చేద్దాం అనిపించింది, ఓకే వీడిది కదా తప్పు. మరి వీడెళ్ళి ఎవరికి చెడు చేస్తాడు? మంచోడికి చేస్తాడే కాదు, మంచోడికి చేయలేడు, చెడ్డోడికే. వీడు చేయాలనుకుంటున్న చెడు యొక్క ఫలితాన్ని అనుభవించడానికి అంత చెడు కర్మను పోగేసుకున్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకే జరుగుతుంది. కాబట్టి మీరేమి ఇక్కడ అన్యాయాలు జరిగిపోతున్నాయని తలలు కొట్టుకోక్కర్లా. మన భౌతిక కోర్టులు, మన భౌతిక చట్టాలు, మన భౌతికంగా మనం ఏర్పరచుకున్న న్యాయ వ్యవస్థలే ఎలా పనిచేస్తుంటే సృష్టికి సంబంధించినటువంటి ఏకసూత్రమైనటువంటి ఏకశక్తి అయినటువంటి అనంత ఆత్మశక్తి యొక్క ధర్మము, న్యాయము, చట్టము దానిలోనే ముడిపోయి ఉన్నాయి. అవి అంత పర్ఫెక్ట్గా పనిచేస్తాయి. ఎందుకని? అవి దానికి భిన్నమైనవి కూడా కాదు అసలు. అందుకే కర్మలు ఏమన్నా వచ్చిపోయినప్పుడు కర్మఫలాలు ఎక్కడి నుంచి వచ్చిపోయినాయి ఎత్తుక్కుంటే మనకు తెలిసిపోద్ది కూడా. మీరు గమనించుకోండి, ఇతరులు చెప్పలేరు. మీరు గురువుల దగ్గరికి వెళ్ళి, మహాత్ముల దగ్గరికి వెళ్ళి, మేమే దేవుళ్ళమని ప్రకటించుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మాతాజీల దగ్గరికి వెళ్ళి అడగబాకండి. నోటుకొచ్చింది చెబుతారు, ఏం లేదు మీ భ్రాంతి అంతే. కొన్ని వందల వేల మందిని చూశాను, ప్రూవ్ చేయగలను కూడా. కానీ నాకెందుకు ఇద్దరు ప్రూవ్ చేయగలను కాబట్టే నేను వదిలేసి పక్కెచ్చేసాను అంతే. ఇది ఎందుకు చెబుతున్నాను మీకంటే వాళ్ళందరి చుట్టూ కొన్ని సంవత్సరాలు తిరిగాను, సుమారు 30-35 ఏళ్ళు వాళ్ళ చుట్టూ తిరుగుతానే ఉన్నాను. కానీ అది నాకు ఉపయోగపడింది. ఎందుకని? అవును అనే జ్ఞానము తెలియాలి, కాదు అనే జ్ఞానము తెలియాలి, మంచి తెలియాలి, చెడు తెలియాలి. మంచి చేయటానికి తెలియాలి, చెడు చేయకుండా ఉండటానికి తెలియాలి. కాబట్టి అది తెలిసింది. అలానే మంచోళ్ళు లేరంటే మంచి తెలిసింది. మంచి తెలియకపోతే అసలు మీకు నేను ఈ ఆత్మజ్ఞానం మనం చూసుకోవాలి, మనం గమనించుకోవాలి. ఇది ఆధ్యాత్మిక చదువు, మనలోనే జరుగుతుంది మార్పు తప్ప సృష్టిలో ఏమి ఉండదు, సృష్టి దాని ప్రకారం వెళ్ళిపోతూ ఉంటుందని ఇదంతా మీకు ఎందుకు చెబుతాను? మంచి అర్థమైంది.
కానీ ఈ మంచిలో మోసగాళ్ళు మోసగత్తులు బోల్డ్ మంది ఉన్నారు, అన్ని మతాల్లో అన్ని రకాల పేరులతో సాగుతున్నారు. వాళ్ళతో నాకేం విరోధం లేదు, వాళ్ళు ఎవరికి చెడు చేయలేరని చెబుతున్నా. వాళ్ళు ఆధ్యాత్మికమైన భౌతికమైన ఎవరికి చెడు చేయగలరు అంటే, చెడు చేద్దామని తలంపు ఎవరికి పుట్టిందో అంటే, ఇప్పుడు చూడండి, ఊరికి మామూలుగా అనుకుందాం, మనకు బాగా అర్థం అవ్వాలంటే ఒక వ్యభిచారం అనేది తీసుకోండి. ఎవరికో ఒక స్త్రీతో తప్పు చేయాలనిపించింది. అబ్బో ఆ స్త్రీ చాలా అందంగా ఉంది, ఆ స్త్రీతో తప్పు చేయాలనిపించింది. ఇప్పుడు ఆ స్త్రీ నా తప్పుకు సహకరించకపోతే నేను ఎలా చేయగలను? ఆ స్త్రీ సహకరించాలి అంటే ఆ స్త్రీలో కూడా ఆ తప్పు గుణం ఉండాలి. అప్పుడు నేను తప్పు చేసినట్టు ఎందుకని, ఇద్దరు తప్పు చేశారు. ఆ గుణం ఆమెకే ఉంది, ఆ గుణం నాకు ఉంది, మేము ఇద్దరం కలిపి చేసాం అంతే. అంటే ఇలా తప్పుడు భావాలను ఇద్దరు కలుస్తారు. అలాగే మోసాలు, ఇప్పుడు ఎవరో ఒక వ్యక్తి ఒకళ్ళ ఇంట్లో దొంగతనం చేసి ఎత్తుకుపోయాడు అనుకుందాం, ఊరికినే డబ్బు ఎత్తుకుపోయాడు. అది మనకు చూస్తే ఎలా కనపడుతుంది? అయ్యో దొంగలు పడ్డారండి, పాపం ఆయన ఎంతో కష్టపడి దాచుకున్నాడండి, డబ్బు ఎత్తుకుపోయారండి అని మనం అనుకుంటున్నాం. మనకు అంతవరకు తెలుసు, ఎందుకని ఇప్పటి సంఘటనే మనం చూస్తున్నాం. కానీ ఎప్పటి నుంచో లంచాలు తీసుకొని పోగేసి డబ్బు దాశాడు. ఆ విషయం ప్రకృతిలో సృష్టిలో ఏకశక్తి కదా, అది నిర్ధారణగానే ఉంది. అది ఫలితం ఎప్పుడు రావాలి అంటే, ఇక్కడ ఒక దొంగోడు తయారవ్వాలి, ఆ దొంగోడుకు బుద్ధి పుట్టాలి, ఆ బుద్ధి పుట్టడానికి ఎవరింటికి వెళ్ళాలి అన్నప్పుడు ప్రకృతి ఈడింటి దారి చూపిస్తుంది. ఆ ఇంట్లో దొంగతనం చేయడానికి అనువైనటువంటి పరిస్థితులు కూడా ప్రకృతే కల్పిస్తుంది. మనకు వచ్చినాయి అవి కదా, మంచి జరిగేది కూడా ప్రకృతి కల్పించింది కదా. ఇప్పుడు మనం గాలి పీల్చుకుంటున్నాం, ఎవరు కల్పించారు? గాలి లేకపోతే అసలు ప్రకృతిలో ఎలా పీల్చుకుంటాం? పోనీ దాన్ని మనం పీలుస్తున్నామా అంటే, మెలకువలో మనం పీలుస్తున్నాం అనిపించవచ్చు, నిద్రలో ఎవరు పీలుస్తున్నారు? నీ లోపలకు పంపి నీ బయటికి తీసి, నీ లోపలకు పంపి నీ బయటికి తీసి, నువ్వు లోపలకు పీల్చింది ఆక్సిజన్. అంటే నీ మొత్తం నీ శరీరంలో ఉన్న కణాలకు ఉపయోగపడేది. నువ్వు వదిలేసేది ఏంటో తెలుసా? నీ శరీరంలో మొత్తం కణాలన్నీ పనిచేసి వేస్ట్ ప్రొడ్యూస్ అయిందంతా అది కార్బన్ డైఆక్సైడ్గా అది పట్టుకొని బయటకు వచ్చేసి బయటకు వదిలేస్తుంది. రోజు జరిగే చర్యదే. గాలి పీల్చి వదులుతున్నప్పుడు వదిలేసే గాలి అంతా లోపల వేస్ట్, గాలి పట్టుకొని తీసుకొచ్చేస్తుంది బయటకి. అలాగే మన మూత్ర విసర్జనలో మనం తాగిన నీళ్లు మంచినీళ్ళు, మూత్ర విసర్జనలో ఏం చేస్తుంది? శరీరంలో వేస్ట్ అంతా మంచినీళ్ళు పట్టుకొని మూత్రంగా బయటకు వచ్చేస్తుంది. మనం తిన్నది మంచి ఆహారం, ఈ మంచి ఆహారం అంతా శక్తిగా మరి లోపలికి వెళ్ళిపోయి అందులో పనికిరానంత చెత్త అంతా వేస్ట్గా మలంగా బయటకు వచ్చేస్తుంది, చెమటగా బయటకు వచ్చేస్తుంది, కళ్ళల్లో పుసులుగా బయటకు వచ్చేస్తుంది, చెవిలో గుబులుగా బయటకు వచ్చేస్తుంది, ముక్కులో జలుబుగా బయటకు వచ్చేస్తుంది. నోట్లో పొద్దున్నే బ్రష్ చేసుకుంటాం, మనం తిన్నదంతా చెత్త అంతా తయారవుద్ది, లేవగానే నోరు శుభ్రం చేసి బ్రష్ చేసుకుంటాం. అంటే ఏంటి? ఎప్పటికప్పుడు చెడును విసర్జిస్తుంది. ఇప్పుడు ఇదంతా ఏర్పాటు లేకపోతే మనం ఎక్కడ చేయగలం? ఇప్పుడు గాలి అనేది మన ఆయువు ఉన్నంత వరకు గాలి లోపలికి పీల్చి పంపబడే వ్యవస్థ మన శరీరంలో ఆటోమేటిక్ మెషినరీ పనిచేస్తుంది. అది మన శరీరమే అలా పీల్చుకుంటుంది, మన ప్రయత్నం లేదు, నిద్రపోయాంగా. అలాగే స్త్రీ పురుషులు కలవాలి, ఆ అవయవాలలో స్పందన రాకపోతే, నీకు ఆ కెమికల్స్ రిలీజ్ అవ్వకపోతే, ఆ భావం పుట్టకపోతే నువ్వు స్త్రీతో కలవలేవు, పురుషుడితో కలవలేవు. అలా బోల్డ్ మంది ఉన్నారు ఇక్కడ కలవలేని వాళ్ళు, వాళ్ళు అనేక బాధలకు గురవుతున్నారు. అలా ఏదైనా కాళ్ళల్లో చేతుల్లో ఆ సత్తువ, ఆ శక్తి, కళ్ళక చూసే దృష్టి, చెవులక వినికిడి శక్తి అవన్నీ ఇవ్వకపోతే నువ్వేం చేయగలవు? ఇవన్నీ దారులు చూపించడం అయినప్పుడు ఏ దొంగోడు ఎవరింట్లో దొంగతనం చేయాలో దారి చూపించదా? ఎంత పర్ఫెక్ట్గా మనిషి బతకడానికి ఇన్ని దారులు చూపిస్తుండే. కర్మ సిద్ధాంతం అక్కడ అప్లై అవుద్ది. ఎవరింటి తలుపు పగల కొట్టాలి, ఎవరిని చంపేయాలి, ఎవరిని ఎత్తుకుపోవాలి, ఎవరిని మానభంగం చేయాలి అంటే నేను ఇవన్నీ సమర్థించట్లా, మళ్ళీ చెబుతున్నా. ఎప్పుడు ఎవరిని నేను దేన్ని సమర్థించట్లా, అసలు ఏ తప్పు ఎవరు చేయకూడదు ఇప్పుడు ప్రాక్టికల్గా అది. కానీ సృష్టి నియంత్రణలో ఏకశక్తి గనుక ఎవరెవరు ఎంత దుర్మార్గపు కార్యాలు చేస్తున్నారో వారు ఆయా ఫలితాలను మళ్ళీ అటువంటి దుర్మార్గపు మనస్తత్వం ఉన్న వారి ద్వారా అనుభవిస్తారు. ఇది అనేక సార్లు ప్రూవ్ చేయబడిన సత్యం. ఈ సత్యాన్ని ప్రూవ్ చేయబడిన సత్యాన్ని తెలియజేయడానికే పూర్వపు మహాత్ములు అనేక జ్ఞాన గ్రంథాలు రచించారు, అనేక రకాల పురాణాలు, ఇతిహాసాలు కథల రూపంలో కూడా చెప్పారు, జీవితాలను కథల రూపంలో చూపించారు.
కర్మ సిద్ధాంతం అంటే కర్మ యొక్క విధానము అంటే ఏంటి అంటే కర్మ అంటేనే కదలిక, చైతన్యం. కదలిక అనేది ఏంటి? కావాలని జరుగుతున్న కదలిక కాదు, చైతన్యము శక్తి యొక్క లక్షణము, సజీవత్వ లక్షణం అది ఉన్నది. ఏమి చేయకుండా అలా కూర్చున్నాం మనం, ఉన్నామా లేవా? కాళ్ళు కదపట్లా, చేతులు కదపట్లా, కళ్ళు మూసేసాం, ఏం వెంటలా అలా కూర్చొని ఉన్నాం. కూర్చోండి ఒకసారి, మొత్తం కళ్ళు మూసేసుకొని అలా కూర్చోండి. ఇప్పుడు ఉన్నామా లేవా? ఉన్నామని తెలుస్తుంది. అది సజీవత్వం, చైతన్యం. చైతన్యం కదులుతూ ఉంటుంది, ఉన్నాం కాబట్టి కదలాలనిపిస్తుంది, కదులుతుంది. అది చైతన్య కదలిక దాని లక్షణం కనుక మళ్ళీ కదలికలో లక్షణాలు పంచిపోతారు, వ్యక్తీకరించబడుతున్నాయి దానితోనే. అది నిరంతరం కదలిక అనే దాంతోనే వాయువు కదులుతుంది, కదలిక అనే దాంతోనే తేజస్సు కదులుతుంది, కదలిక అనే దాంతోనే నీరు కదులుతుంది, కదలిక అనే దాంతోనే భూమి కదులుతుంది. అందుకే చూడండి, భూమి నుంచి మొక్కలు వాటంతటా ఉత్పత్తి అవిని. చెట్టు ముందా, విత్తు ముందా, మొదటి మొక్క ఎక్కడి నుంచి వచ్చిందని అడగకూడదు. చెట్లను పుట్టించే గుణం భూమిలో ఉంది. భూమిలో ఉన్నటువంటి అనేక ఖనిజ సంపదలు, రకరకాల ఖనిజాలు భూమిలో, అంటే ఖనిజాలని పేర్లు పెట్టారు, అదే వాడుతున్నాం. అనేకం ఉండటం వలన వాటి యొక్క సమ్మేళనము చేత వివిధ భూభాగాల్లో వివిధంగా ఖనిజాలు కలవటం వలన వివిధ రకాల మొక్కలు వచ్చినాయి. అది భూమి అన్నది పేరుగా ఏకమే, కానీ భూమిలో ఉన్నటువంటి శక్తులు అనేకం, భూమిలో ఉన్నటువంటి ఖనిజాలు అనేకం, దానివల్ల అనేక మొక్కలు వచ్చినాయి. విధానం అది, దాన్ని అర్థం చేసుకోవాల్సింది. ఇది ఎప్పటికీ ఇలాగే ఉంటుంది, సృష్టి అదేం మారదు. సృష్టి ఎప్పటికీ మారదు అన్న విధానంలో ఒక్కసారి సృష్టిని విశాలంగా గమనిస్తే ప్రాబ్లం ఎక్కడ వచ్చింది మనిషికి? విశాలంగా గమనించడో, స్త్రీలైన పురుషులైన తన పరిమితిలోనే ఆలోచిస్తారు. అక్కడే ప్రాబ్లం వచ్చింది. ఆ శరీర భావనలో నేనే శరీరం, నా కోరికలు, నా కుటుంబం, నా ఆస్తిపాస్తులు, నా సంపదలు, మిగిలిన ప్రపంచం కనబడతానే ఉంది కానీ నేను ఆలోచించను. ప్రాబ్లం అది. ఈ మిగిలిన ప్రపంచం కనపడుతూనే ఉంది, ఎదురుగానే ఉంది, విశ్వం అంతా నీకు తెలుస్తూనే ఉంది, కానీ నేను దాని గురించి ఆలోచించను, నా పరిమితిలో ఈ శరీర భావనలో ఉండిపోతానన్న అజ్ఞానాన్ని జ్ఞానంగా మార్చే ప్రక్రియ ఆధ్యాత్మికత. ఎందుకని ఉన్నదే కదా అది, అసత్యమేం కాదు కదా, సత్యం కదా అది. అసత్యం ఏంటి? ఉన్నా చూడండి అంటున్నావు. నా శరీరం చాలు, నా కోరికలు చాలు, నా భార్య పిల్లలు చాలు, నాకు సంబంధించినవి చాలు, మిగిలినవి నేను చూడండి అంటున్నావు. కాదు, ఉన్నాయి ఎక్కడ? పోనీ నువ్వు చాలు అనుకున్న దానికి, అంటే నీకు కానీ, నీ భార్య పిల్లలకు కానీ, నీ కుటుంబానికి కానీ బయటవి లేకుండా బతకగలరా? మళ్ళీ మొత్తం అన్ని బయట నుంచే తెచ్చుకోవాలి. బయట నుంచి ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? చుట్టూ మనలాంటి మనుషుల దగ్గర నుంచే తెచ్చుకోవాలి. వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు ఎవరు ఏది చేసినా నీ చుట్టూ ఉన్న మనుషుల దగ్గర నుంచి కదా నువ్వు అన్ని పొందేది, డబ్బుతో సహా అన్ని వస్తువులు. మరి చుట్టూ ఉన్న మనుషుల దగ్గర నుంచి, ప్రపంచం దగ్గర నుంచి, విశ్వం దగ్గర నుంచి పొందుతూ గాలి పీల్చుకు బతుకుతున్నాం. ఆకాశం ఖాళీ అని అందులోనే తిరుగుతున్నాం. అసలు ఆకాశం లేకపోతే తిరగటానికి ఉండదు, ఉండటానికి ఉండదు, సృష్టి ఉండదు, మనము ఉండము. ఆ తేజస్సు, వెలుగు లేకపోతే అసలు జీవరాశి ఉండదు, మనమే ఉండదు. ఆ వెలుగుతోనే బతుకుతున్నాం, ఆ నీటితోనే బతుకుతున్నాం, ఆ భూమితోనే బతుకుతున్నాం, ఆ చెట్లతోనే బతుకుతున్నాం, ఆ పొట్టలో గొట్టలో ఇవన్నీ ఉంటేనే బతుకుతున్నాం, చుట్టూ మనుషులు ఉంటేనే బతుకుతున్నాం. ఇక్కడ ఉన్న ప్రతిదీ మనకు అవసరంగానే ఉంది, మన బతికించడానికి సహాయంగానే ఉంది. అయినా నేను చూడను, ఎవరంకా నేను చూడండి. అసలు మనుషులు ఇంకా చూడనప్పుడు నేను ఇంకా చెట్లు, పొట్లు, చేమలు, గుట్టలు ఎందుకు చూస్తాను? అంత వ్యాప్తంగా ఎందుకు ఆలోచిస్తాను? వ్యాప్తంగా విశాలంగా ఉన్నా కూడా నేను పరిమితిలోనే ఆలోచిస్తాను అనటమే అజ్ఞానం. అది ప్రాబ్లం ఇక్కడ. అలా నేను పరిమితిలో ఆలోచించొద్దు, నీ శరీరానికి తినొద్దు, తాగొద్దు, నువ్వు అనుభవించొద్దు అని ఎవరు చెప్పలా. నువ్వు అనుభవించేవన్నీ బయట నుంచి నేను బ్రతికిస్తున్నాయని చెబుతున్నారు. బయట నుంచి బ్రతికిస్తున్నప్పుడు అవన్నీ నీకు అన్ని అందిస్తున్నప్పుడు వాటితో కలిపిన నిన్ను కదా నువ్వు చూసుకోవాలి. నిన్ను చూసుకో, నిన్ను రక్షించుకో, నీ కుటుంబాన్ని రక్షించుకో, నీ సంపదలు రక్షించుకో, నీకు అన్ని పోగేసుకో. ఇప్పుడు ఏం చేసుకుంటున్నావో అవన్నీ చేసుకో. కానీ ఎలా చేసుకోవాలి? మొత్తంతో కలిపి నిన్ను చూసుకో. నువ్వు మొత్తం వదిలేసి నిన్ను చూసుకుంటున్నావు అంతే. అజ్ఞానానికి జ్ఞానానికి ఉన్న తేడా అంతే, మంచికి చెడుకో ఉన్న తేడా అంతే.
అజ్ఞానంలో చెడు ఎందుకు చేస్తాడు మనిషి అంటే, మొత్తం వదిలేసి నన్ను నేను చూసుకుంటున్నాను కాబట్టి నాకు సృష్టి మొత్తం నేనే, నేను నాది నావి, అందుకని ఎవరేం పోయినా నాకు పర్వాలేదు కాబట్టి నేను ఏమైనా చేసేస్తాను, ఏ తప్పులైనా చేసేస్తాను. అక్కడ పుట్టుకొచ్చింది ప్రాబ్లం. కాదు, నువ్వు ఉన్నమాట నిజమే, నేను నిజమే, నాది నిజమే, నా వాళ్ళు నిజమే, నావి నిజమే, నా సంపద నిజమే, అన్నీ అవసరమే, అలాగే చేయాలి, అలాగే బతకాలి. కానీ ఎలా? ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? చుట్టూ ఉన్న మొత్తం నుంచి. అసలు నేను బతకడానికి ఆధారం ఏంటి? పంచిపోతారు. నేను అన్ని పొందడానికి ఆధారం ఏంటి? చుట్టూ ఉన్న మనుషులు, చుట్టూ ఉన్న ప్రకృతి, మొత్తం దాని నుంచి పొందుతున్నా. కాబట్టి మొత్తంలో కలిపిన నన్ను చూసుకో. మొత్తంలో కలిపిన నన్ను చూసినప్పుడు అసలు నేను బ్రతకటానికి ఆధారమైనటువంటి విశ్వాన్ని కానీ, ప్రకృతి శక్తుల్ని కానీ, లేదా నేను బ్రతకటానికి ఆధారమైన మనుషుల్ని కానీ, మొత్తం మానవ జాతిని కానీ, విశ్వాన్ని కానీ నేను ఎలా విభేదించగలను? దాంతో ఎలా నేను మోసంగా ఉండగలను, అన్యాయంగా ఉండగలను, తప్పుగా ఎలా ఉండగలను? అంతే. జస్ట్ నువ్వు విశాలత్వపు భావాన్ని నేర్చుకుంటే చాలు. అది అబద్ధం కాదు, అది సత్యం. నువ్వు అనుకుంటుంది అబద్ధం. ఉన్నదాన్ని చూడడానికి కళ్ళు మూసుకుంటున్నావు నువ్వు. నేను నా వరకే చూసుకుంటానని కళ్ళు మూసేసుకుంటున్నావు. కనపడుతున్న దాన్ని కూడా నేను గ్రహించనని చెబుతున్నావు, వినపడుతున్న దాన్ని కూడా నేను గ్రహించనని చెబుతున్నావు. మొత్తం నీ చుట్టూ ఉండి నీకు అన్ని అందించి నిన్ను బతికిస్తున్న దాన్ని కూడా నేను పరిధిలోకి తీసుకొని, పరిగణలోకి తీసుకొని నా గొడవ నాదే అంటున్నావు. అంతకంటే మూర్ఖత్వం, అంతకంటే అజ్ఞానం, అంతకంటే అన్యాయం, అంతకంటే దారుణం, ఎన్ని దుర్మార్గ పదాలు వాడచ్చో దానికి అన్ని వాడచ్చు. అంతకంటే నీచాది నీచమైంది ఏమన్నా ఉంటుందా? ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి. ఖచ్చితంగా అంటే నా గురించి వదిలేయాలా అనే ప్రశ్న మళ్ళీ మీకు పుట్టొచ్చు. అసలు వదిలేయొద్దు. ఇప్పుడు నువ్వు బతుకుతుందంతా కరెక్టే, కానీ మొత్తాన్ని వదిలేసి నేను నాది నా వాళ్ళు అనుకుంటూ కాదు, మొత్తంతో కలిపిన నేను నాది నా వాళ్ళు. సింపుల్ అంతే. ఇక్కడ ఏం లేదు, చిన్న తేడా. మొత్తంతో కలిపిన అంటే మొత్తంతో కలిపిన జ్ఞానాన్ని పొందు. ఇప్పుడు భూమి తీసుకుందాం. ఒకసారి భూమి గురించి ఆలోచించండి. ఏమి లేదండి, ఇది చదువు ఉన్న విశ్లేషించుకుంటున్నాం అంతే. నచ్చిన వాళ్ళేనండి, నచ్చిన వాళ్ళు వదిలేయండి. చాలా సింపుల్. చదువు ఇది విశ్లేషించుకుంటున్నాం అంతే. కొంచెం భావం విశాలం అవటానికి. విశాలం అయితే ఏమవుతుంది అంటే తప్పులు చేయకుండా ఉంటాం. అల్టిమేట్గా దీని లక్షణమే, దీని నుంచి వచ్చేటువంటి లక్ష్యం ఏంటి, దీని లక్షణం ఏంటి అంటే మంచోళ్ళు అవుతారు, తప్పులు చేయకుండా ఉంటారు, తప్పులు తగ్గుతాయి, మంచోళ్ళు అవుతారు. ఎంత అర్థమవుతుంటే అంత మంచోళ్ళు అవుతారు. మొత్తం అర్థమైతే మొత్తం మంచోళ్ళు కానీ బతుకుతారు. మంచోళ్ళు అవ్వకపోతే వచ్చిన నష్టం ఏంటి? నువ్వే కష్టపడతావు, నువ్వే బాధపడతావు, నువ్వు ఎవరిని బాధ పెట్టలేవు. ఇందాక చెప్పాను కర్మ సిద్ధాంతము. నువ్వు ఎవరిని బాధ పెట్టలేవు. ఒక ముళ్ళ చెట్టు ఉంది ఇక్కడ. ముళ్ళ చెట్టు ఉండటం మరి అన్యాయమే కదా, దేవుడు మనకు చేసిన మోసమే కదా. ముళ్ళు ఎందుకు పెట్టాడు అసలు దేవుడు ఇక్కడ? అవి గుచ్చుకుంటే. సృష్టి దేవుడు అంటారు, సృష్టి అంటారు, నేచర్ అంటారు, ప్రకృతి అంటారు. నేను అందరికి సంబంధించిన పదాలు వాడుతూ ఉంటా అంటే అందరికీ అర్థం అవ్వాలని. నేను దేనిని ప్రకృతి అంటున్నాను, విశ్వం అంటున్నాను, నేచర్ అంటున్నాను, సృష్టి అంటున్నాను, దాన్నే దేవుడు అంటున్నాను, దాన్నే అన్ని పేర్లతో పిలుచుకుంటున్నాం. నిజంగా ముళ్ళైతే ఉపయోగం లేదు కదా, గుచ్చుకుంటే కదా, ప్రమాదం కదా, అది మనిషికి హాని కలిగిస్తే కదా. మరి ముళ్ళ చెట్లు ఎందుకు ఉన్నాయంటే, ముళ్ళ చెట్లు నీ గుచ్చుకోమని లేవు, నీ గుచ్చుకుంటాం కాదు. పళ్ళ చెట్లకు రక్షణగా ముళ్ళ చెట్లు పెట్టారు. పళ్ళ చెట్లు తోటలో వేసిన వాళ్ళందరూ పూర్వం ఈ కంచెలు ముళ్ళ చెట్లతో కట్టేవాళ్ళు. ఇప్పుడు కూడా చాలా చోట్ల చూశాను నేను. అనేక చోట్ల రోడ్ల మీద, తోటల్లో ఉండేటువంటి కొబ్బరి చెట్లు లాంటివి పైకి ఎక్కి ఎవరు కోసుకుపోకుండా ముళ్ళు కడతా ఉంటారు కింద. అది ముళ్ళ చెట్టు మామూలు చెట్టుకి రక్షణ, మామూలు మనుషులకి పోలీసుల రక్షణ, మిలిటరీ రక్షణ, న్యాయ వ్యవస్థ రక్షణ మనం ఏర్పాటు చేసుకున్నాం. అలా సృష్టిలోనే కొన్ని ఏర్పాట్లు కూడా ఉన్నాయి ఇక్కడ. అదొక రక్షణ. కానీ ఇప్పుడు ఈ ముళ్ళు ఎవరికో గుచ్చుకుంది. ఎందుకు గుచ్చుకుంది, ఎలా గుచ్చుకుంది, ఈ ముళ్ళు వీళ్ళకే ఎందుకు గుచ్చుకుంది, ఎంతమంది ఉంటే వాళ్ళకి ఎందుకు గుచ్చుకోలేదు అంటే, నువ్వు ఎంతమందిని గుచ్చి 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 బాధ పెట్టావో, ఎన్ని రకాలుగా బాధ పెట్టావో, వాళ్ళంత నొప్పికి గురయ్యారు, ఎంత బాధకి గురయ్యారు, అంత నొప్పి నీకెట తెలుస్తుంది ఇప్పుడు. అందుకని ఆ ముళ్ళ చెట్టు నీ దారిలో కన్నా వస్తుంది, నువ్వు ముళ్ళ చెట్టు ఉన్న దారిలో కన్నా వెళ్తావు. సృష్టి చేసే ఏర్పాటు. అదేంటంటే సృష్టి చేసేస్తే ఏర్పాటు మేము వెళ్ళిపోతామా అంటే, నీ వృత్తి వ్యాపార ఉద్యోగాలు, నీ ఇంటికి వచ్చిన భార్య, నీ ఇంటికి వచ్చిన భర్త, నీకు పుట్టిన పిల్లలు, ఎన్ని సృష్టి ఏర్పాట్లు కాదా? ఎక్కడో ఉన్నటువంటి భార్యను తెచ్చి నీకు కలపలేదా? ఎప్పుడో పాత సినిమాలో పాట ఒకటి గుర్తొచ్చింది నాకు ఇప్పుడు.
ఎప్పుడో విన్నాను అది. చెట్టు మీద కాయను సముద్రంలో ఉప్పును కలిపినట్టే కలిపావు వెంకటేశ అని. దానికి ముందు కూడా ఏ చరణాలు ఉంటాయి. మీరు ఆవకాయ పచ్చడి వేస్తారు చూడండి, కాయ ఎక్కడ ఉంది? చెట్టు మీద ఉంది. ఇప్పుడు మామిడికాయలు, పచ్చి మామిడికాయలు ఆవకాయ వేయడానికి కాయలు ఎక్కడ ఉన్నాయి? చెట్టు మీద ఉన్నాయి. అసలు ఏదైనా సరే, ఏ టమాటా పచ్చడో ఏ పచ్చడైనా తీసుకోండి, మిరపకాయ పచ్చడో, ఏ కాయలు ఎక్కడ ఉన్నాయి? చెట్టుకున్నాయి. పచ్చడి తయారవడానికి అవసరమైన ఉప్పు ఎక్కడ ఉంది? సముద్రంలో ఉంది. అసలు సముద్రపు నీరు దేనికైనా పనికి వస్తుంది అంటే పనికిరాదు, కానీ పచ్చళ్ళకు ఉప్పే పనికి వస్తుంది. అసలు ఉప్పు లేకుండా మనం ఏ కూర తినలేం. అంటే మొత్తం మనం తినే కూరలన్నీ చెట్లు కొన్నాయి, అందులో రుచిని తెచ్చే ఉప్పు అంతా ఎక్కడ ఉంది? సముద్రం నుంచి వస్తుంది. అది ఒక కలయిక. అంత ఏర్పాటు చేసిన సృష్టికి నువ్వు చేసిన కర్మ ఫలితానికి ఆ ముళ్ళుని నీ దారిలోకో నిన్ను ఆ ముళ్ళు దారిలోకో తీసుకెళ్ళటం అసంభవం అని ఎందుకు అనుకుంటున్నావు? ఈ మధ్యలో నిన్ను రక్షించడానికి నీ గురువులో, నీ మాతాజీలో, నీ రక్షరేఖలో, నీ తాయెత్తులో, నీ వాస్తులో, నీ జాతకాలో, నీ న్యూమరేలియలో ఇవన్నీ వస్తాయని ఎందుకు అనుకుంటున్నావు? వాళ్ళు నిన్ను మోసం చేస్తున్నారు. నేను వాళ్ళని ఎవరిని నిందించట్లా, ముందే చెబుతున్నా. ఎందుకని చెబుతున్నానంటే నిర్ధారణగా చెబుతున్నా. ఎందుకని అంటే సృష్టి సూత్రం మారదు, సూర్యుడు వచ్చి వెళ్లే విధానం మారదు, భూమి స్థితి మారదు, పంచభూతాల స్థితులు మార్చడం ఎవరి వల్ల కాదు. పంచభూతాల కలయికలతో ఏర్పడుతున్నటువంటి సృష్టి విధానం మారదు. ఎలా మారుతుంది? శక్తే సృష్టి అవుతుంది, సృష్టి శక్తి అవుతుంది. మనుషుల నుంచి మనుషులు వస్తారు, జంతువుల నుంచి జంతువులు వస్తాయి, చెట్ల నుంచి చెట్లు వస్తాయి. ఏ మార్పు లేనప్పుడు నీ కర్మ ఎలా మారిపోద్ది? ఎవరు చెప్పారు? అసలు మార్పు లేనిదే సృష్టిది. నిరంతరం మార్పు చెందుతూ ఒకే రకమైన మార్పులతో స్థిరంగా సాగటమే సృష్టి యొక్క ధర్మము. ధర్మనడక అంటే అది ధర్మము. అంటే అది క్రమశిక్షణమైన మార్పులు ఉంటాయి. అది ఎవరైనా మధ్యలో మార్చలేరు. మనకు అనుకూలంగా మార్చుకోవడం కుదరదు. కొంచెం లంచం ఇచ్చేసేయండి, మా అబ్బాయికి ఉద్యోగం ఇవ్వండి, ఆ పక్కన తప్పించేసేయండి బాబు, ఉన్నాయి 4 పోస్టులు కావాలంటే మీరు లంచం తీసుకోండి అని మనం మార్చేద్దాం అనుకుంటున్నామే. అలా సృష్టిలో కుదరదు. ఇక్కడ మార్చామనుకోవటం కూడా మన భ్రమే, కుదరదు. మళ్ళీ అంతా ఎక్కడో పోగొట్టుకుంటాం, ఇంకోటి ఎక్కడో ఏదో జరుగుద్ది. అయ్యే జరుగుతున్న కష్ట నష్టాలు. అకారణంగా నా మీద వచ్చి కష్టం పడిపోయింది, నా మీద వచ్చి నష్టం పడిపోయింది అని చాలా మంది చెబుతుంటారు. ఆ కారణంగా ఏమీ పడవు, నువ్వు చేసుకున్న కర్మలే. అదే ఇందాక చెప్పాను. అయితే ఇవన్నీ పెద్ద ఉపన్యాసాలు చెబుతున్నావు, నీకంట తెలిసే అనబాకండి. నేను చేసిన తప్పుడు కర్మలు నేను అనుభవించాను, నేను చేసిన ఒప్పుల కర్మలు నేను అనుభవించాను. మంచులు నా జీవితంలోకి వచ్చినాయి, చెడులు నా జీవితంలోకి వచ్చినాయి. నా చుట్టూ ఉన్నటువంటి నా బంధుమిత్రులు, నాకు పరిచయం ఉన్నటువంటి స్నేహితులు, సకుటుంబ సపరివార సమేతంగా నాకు తెలిసిన వాళ్ళందరినీ పరిశీలించాను. ఎందుకని? ఆ గ్రంథాలు చదువుకుంటూ వస్తున్నాను. ఇవన్నీ కర్మ సిద్ధాంతం కరెక్టా కాదా, సృష్టి ఎలా పనిచేస్తుంది, విధానం, ఇవన్నీ నిగ్గు తేల్చుకున్నాక, మంచిగా బతుకుదామని నిర్ణయించుకున్నాక ఆత్మజ్ఞాన మార్గంలోకి వచ్చి నేను అనంత ఆత్మశక్తిని ఎరుకను పొందుదామని ప్రాపంచిక విషయాలన్నీ వీలైనంత వరకు వదిలేసి 90% వదిలేసి 10% బాధ్యతలు ఉన్నాయి కాబట్టి అక్కడ కూర్చొని ఆ ప్రయత్నం చేసుకుంటూ ఆధ్యాత్మిక చదువుకుంటూ ఆత్మజ్ఞాన చదువుకుంటూ ఇవన్నీ రూఢీగా నిరూపింపబడినాయి నా జీవితంలోనే, నా చుట్టూ ఉన్న వాళ్ళ జీవితాల్లోనే. కనుక దాన్ని ఊరిని మీకు గుర్తు చేస్తున్నాను. మీరేం దాన్ని పాటించకపోయినా వచ్చిన నష్టం లేదు, పాటించినా వచ్చిన నష్టం లేదు. ఎందుకని సృష్టి అయితే మారదు. సృష్టిలో మార్పు ఉంటే అప్పుడు మీరు దేనికైనా వెళ్ళొచ్చు. తాళ్ళకి, తాయెత్తులకి, రంగురాళ్ళకి, రక్షరేఖలకి, దేనికైనా వెళ్ళొచ్చు. మీరు ఎందుకు వెళ్తున్నారు అంటే మొత్తం విశ్వపు విశాల భావన కలిగించుకోకపోవటం వలన, స్వార్థ భావన వలన, అంటే నేను నాది నా వాళ్ళనే పరిమిత భావన వలన అసలు విశాలత్వంలో జరుగుతున్న సృష్టి అంతా ఒక సిస్టమేటిక్గా, పద్ధతిగా, విధానంగా వెళ్తుంది. అందులో మార్పు జరగదు, అది అలాగే ఉంటుంది అనేటువంటిది తెలియకపోవటం వలన ఏమైనా మనకు రక్షణ దొరుకుద్దేమో అని ఒక పరిమిత భావనలో, అజ్ఞాన భావనలో ఏది కనపడితే అది ఎవరు చెబితే అక్కడికి పరుగులు పెడుతున్నాం. కానీ అది ఏమీ జరగదు, జరిగే ఛాన్సే లేదు. ఎందుకు జరగదో మీకు చెప్పాను. సూర్యుడిని ఎవరు మార్చడం కుదరదు. మీరు ఒక రంగురాయి పెట్టుకోండి, ఉంగరం పెట్టుకోండి, పేరు మార్చుకోండి, అక్షరాలు మార్చుకోండి, ఇవన్నీ చేయండి, వాస్తులు మార్చుకోండి, తాయెత్తులు కట్టుకోండి, తాళ్ళు కట్టుకోండి, ఎన్ని ఉన్నాయో అన్నీ చేయండి. మెట్ట మధ్యాహ్నపు ఎండలో, మాడిపోతున్న ఎండలో నుంచొని ప్రజలందరికీ మాడిపోతుంది, నేను ఇదిగో ఈ ప్రకారం, వాస్తు ప్రకారమో, జాతకం ప్రకారమో, జ్యోతిష్యం ప్రకారమో, గ్రహశాంతి ప్రకారమో, తాయెత్తుల ప్రకారమో, తాడు ప్రకారం మీరు ఎన్ని నమ్మితే అన్ని, లేదా నా దేవుడి ప్రకారమో, నా గురువు ప్రకారమో, నా మాతాజీ ప్రకారం ఇక్కడ నుంచున్నాను,
మిగిలిన వాళ్ళందరికీ ఎండ 50 డిగ్రీలు, నాకు మాత్రం చల్లగా ఏసీలో ఉన్నట్టు ఉంటుంది అని నడి రోడ్డు మీద నుంచొని నా కాళ్ళు కాలటం లేదని మీరు అనుభూతి చెందండి. అప్పుడు నిజమే అది. అలాంటివి ఇక్కడ జరగవు. అది జరగనప్పుడు మొత్తం సృష్టి ఏకభావంలో పనిచేస్తుంది అనే విషయం తెలుసుకోండి. ఇప్పుడు భూమి ఉంది, భూమిలో అనేక రకాల మొక్కలు ఎందుకు వచ్చినాయి? భూమి మొత్తంగా ఒకటే. అనేకం ఎందుకు వచ్చినాయి అంటే భూమిలో ఉన్నటువంటి ఆ భూమి అని పిలువబడుతున్న మట్టిలో ఉన్నటువంటి ఖనిజములు, అంటే అందులో సారవంతమైన పదార్థములు దానిలో అనేకంగా ఉన్నాయి. భూమిగా అది ఒకటే. అవి అనేకంగా ఉండటం వల్ల వాటి నుంచి ఏర్పడిన మొక్కలు కనుక అనేకంగా వచ్చినాయి. అంటే అనేకత్వం ఎక్కడుంది? భూమి అనే ఏకత్వంలో ఉంది. భూమి అనే ఏకత్వంలో అనేకత్వం అనే భిన్నత్వం కలిసి ఉంది, ఏకత్వంలోనే ఉంది. ఆ భిన్నత్వం అనేది భూమిలో కలిసి ఉండటం వలన ఏకత్వము అనేది, ఇప్పుడు వృక్షజాతి అంతా ఏకత్వం, కానీ వృక్షములు వేరువేరు, ఫలాలు వేరువేరు, పువ్వులు వేరువేరు. ఏకత్వంలో భిన్నత్వం ఆవిష్కృతం అవుతుంది. భూమిగా అది ఒకటే. అలాగే నీరుగా అది ఒకటే. కానీ ఆ నీరు ప్రవహించే ప్రదేశాలను బట్టి, భూమిని బట్టి దాని రుచులు, రంగులు, పద్ధతులు అన్నీ మారిపోతుంటాయి. కానీ నీరుగా అది ఏకత్వమే. దానికి మళ్ళీ అనేక సమ్మిళితం అవుతాయి అక్కడ ఉన్న నేలను బట్టి. ఆ నీటికి ఆ రుచి వస్తుంది, ఆ గుణం వస్తుంది. అది ప్రవహించే తీరుని బట్టి దానికి లక్షణాలు వస్తాయి. తాగితే హాని చేస్తుందా, మేలు చేస్తుంది అనేది వస్తుంది. కానీ నీరుగా అది ఏకత్వమే. అందులో ఉన్న భిన్నత్వం ఇదిగో అది ప్రవహించే తీరు తెన్నులు. అంటే ఎప్పుడు ఏకత్వంలో భిన్నత్వం ఉంది. మీరు పంచభూతాలు పరిశీలించి చూడండి. ఇప్పుడు సూర్యరశ్మి ఒకటే, మొత్తం ప్రపంచంలో అందరికీ సూర్యరశ్మి ఒకటే, అదేం మారదు. కానీ ప్రాపంచిక భౌగోళిక పరిస్థితులను బట్టి చలి ప్రదేశాల్లో ఒక రకంగా ఉంటుంది, ఎండ ప్రదేశాల్లో ఒక రకంగా ఉంటుంది. భౌగోళిక పరిస్థితులను బట్టి. అంతే తప్ప సూర్యుడిలో మార్పు లేదు. సూర్యుడిగా సూర్య వెలుగు ఒకటి, అది మండుతున్న అగ్నిగోళమే. మంట ఒకళ్ళకి తగ్గించి ఒకళ్ళకి ఎక్కువ వేయటం ఏమీ లేదు. భౌగోళిక పరిస్థితులను బట్టి, భూమి యొక్క గమనాన్ని బట్టి, భూమి మీద ఉన్న భౌగోళిక పరిస్థితులను బట్టి ఆయా ప్రదేశాల్లో సూర్య వెలుగు రకరకాలుగా అనిపిస్తుంది, సూర్య ఉష్ణోగ్రత రకరకాలుగా అనిపిస్తుంది. కానీ సూర్యుడిలో భిన్నత్వం లేదు, సూర్యుడు ఏకత్వం. అది ఎప్పుడు ఏకత్వం యొక్క భిన్నత్వాన్ని దర్శించండి. ముందు ఏకత్వాన్ని దర్శించండి. ఏకత్వాన్ని దర్శించి భిన్నత్వంలోకి వస్తే తప్పులు జరగవు. సత్యం అర్థమైపోయింది, జ్ఞానం అర్థమైపోయింది. అలాగే వాయువు ప్రసరించే విధానాలు, వాయువు వీచుకుంటూ వెళ్తుంది. వాయువుగా అది ఒకటే. కానీ అది పూల మొక్కల మించి వీచినప్పుడు ఒకటే, ఆ వాయువులో పూల సుగంధ పరిమళం వచ్చింది. అది పనికిరాని చెత్త మీద నుంచి వీచుకుంటూ వెళ్ళినప్పుడు దుర్వాసనలు వచ్చినాయి, వాయువులో సమ్మిళితమైనవి. కానీ వాయువుకే ఆ సమ్మిళితంతో సంబంధం లేదు, అది వస్తు సమ్మిళితం. వాయువుగా అది ఒకటే, వాయువుగా అది ఎప్పుడు ఒకటే. అలాగే మనలో పనిచేస్తున్నటువంటి మన శరీర నిర్మాణంలోకి వెళ్ళి చేస్తే వాయువుగా మొత్తం ఒకటే, వాయువే పనిచేసేది. మొత్తం శరీర కదలికలకు మూలమే వాయువు. కానీ అది పనిచేసే తీరుని బట్టి ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన వాయువులని పేర్లు పెట్టారు. ప్రాణ అంటే మనం పీల్చుకు వదులుతూ ఉంటాం. అలాగే మనం ఆవులించేటప్పుడు ఒకటి, మనం ఏదన్నా గ్యాస్ గాలి వదిలేటప్పుడు ఒకటి, తుమ్ములు తుమ్మేటప్పుడు ఒకటి, స్త్రీలు ప్రసవించేటప్పుడు ప్రసూతి వాయువు అని బయటకు తోస్తుంది, మలమూత్ర విసర్జనలు చేసేటప్పుడు అది బయటకు తొయ్యాలి. ఇదంతా వాయుచలనమే. మొత్తం రక్తం సమానంగా అన్ని అవయవాలకు ప్రసరించాలి. అక్కడ సమాన వాయువు పనిచేస్తూ ఉంటుంది. మొత్తం శరీరం అంతా పట్టుకెళ్ళి ప్రతి కణజాలానికి అందిస్తూ ఉంటుంది. కానీ వాయువు ఒకటే, పనులను బట్టి భిన్న పేర్లు వచ్చినాయి. వాయువుగా అది ఒకటే. అంటే ఏకత్వంలో ఉన్న భిన్నత్వాన్ని గ్రహించండి. సింపుల్ అంతే. అందుకని నేను, నాది, నా వాళ్ళు అనేది ఎలా అర్థం చేసుకోవాలి? మొత్తం చుట్టూ ఉన్న నేను చూడనని కాదు. అసలు నువ్వు నేను అని నువ్వు బతకాలన్నా, నాది అని నీవు అన్ని సమకూరాలన్నా, సంపదలు నువ్వు పోగేసుకోవాలన్నా, వస్తువులు పోగేసుకోవాలన్నా, నా వాళ్ళు అని నా వాళ్ళందరూ బాగుండాలన్నా, చుట్టూ ప్రపంచంలో ఉన్న అందరూ అన్నీ ఏదో ఒకటి తయారు చేసి, అందరూ ఏదో ఒకటి ఉత్పత్తి చేసి అన్నీ జరిగితేనే నీ దాకా వస్తున్నాయి. లేకపోతే రావు, నువ్వు బతకడం కుదరదు. అలాగే మొత్తం విశ్వం నీకు సహకరిస్తుంది పంచభూతాలుగా, గాలిగా, నీరుగా, భూమిగా, ప్రకృతిగా, రకరకాలుగా. అటు విశ్వం సహకరించకపోయినా, ఇటు మనుషులు సహకరించకపోయినా నీకు బతకడం కుదరదు. ఈ విషయం తెలుసుకోవయ్యా చాలు, అది నిజమని చెబుతున్నారు. అది నిజంగా నిజం కదా.
ఎప్పుడు ఆధ్యాత్మికత అంటే ఏంటి? నువ్వు కొత్తగా కనుగొనే విషయం కాదు, నువ్వు తెలుసుకోకుండా వదిలేసిన సత్యం. తెలుస్తున్నా నేను తెలుసుకొని నాకు అక్కర్లేదని వదిలేసిన సత్యం. అప్పుడు నువ్వు పరిమిత భావనలో ఉండిపోతున్నావు. పరిమిత భావన అజ్ఞానం. ఆ పరిమిత భావన అజ్ఞానం అవటం వలన పరిమిత భావనలో తప్పులు చేస్తావు. ఆడిపోతే నాకేంటి, ఈడిపోతే నాకేంటి, ఎవరు పోతే నాకేంటి అంటావు. ఎవరు పోరు, నువ్వే పోతావు. అసలు ఎవరు పోరు, నువ్వే పోతావు. సింపుల్ థింగ్ అంతే. అంటే ఒక చిన్న ఉదాహరణ ఎంత దారుణంగా మనకు అనిపిస్తుంది అంటే, దీన్ని ఏదో చెప్పాలని కాదు, దీన్ని చెడుగా తీసుకోబాకండి, మీకు ఊరిని అర్థం అవడానికి చెబుతున్నా. ఒకసారి పేపర్లో ఒక న్యూస్ చదివాను నేను, ఇప్పుడు చాలా సంవత్సరాలే. ఒక పెద్ద లగ్జరీ బస్సు, మీరు దూరపు ఊళ్ళు ప్రయాణానికి లగ్జరీ బస్సులు ఉంటాయి, 40-50 మంది వెళ్తున్న లగ్జరీ బస్సు అది. మంచి పుష్ బ్యాక్ సీట్లు ఉండే అయ్యి ఉంటాయి. ఇప్పుడు కాదు, నేను చెబుతున్న స్టోరీ ఎప్పుడో 20-25 ఏళ్ల కిందట అయ్యి ఉండొచ్చు, కొన్ని గుర్తొచ్చింది చెబుతున్నా. అది హైదరాబాద్లో ట్యాంక్ బండ్ మీద నుంచి వెళ్తుంది పొద్దున్నే తెల్లారుజామున. అంటే హైదరాబాద్ వచ్చింది ఎక్కడో దూర ప్రాంతం నుంచి హైదరాబాద్కు వస్తుంది, బస్ స్టాండ్ దాకా వెళ్ళాలి, లాస్ట్ పాయింట్ దాకా. ట్యాంక్ బండ్ క్రాస్ చేస్తుంది. అది ట్యాంక్ బండ్ ఏంటి, చుట్టూ నీళ్లు ఉంటాయి, ఆ నీళ్ల మీద బ్రిడ్జ్ కట్టారు, అది ట్యాంక్ బండ్. అక్కడ డ్రైవర్కి మంచి ఫాస్ట్లో వెళ్ళిపోతున్నాడు, ఒక్క కుక్క అడ్డం వచ్చింది. అంటే అప్పుడు దాకా పడుకున్న కుక్క రోడ్డు మీద ఇటు నుంచి అటు పరిగెత్తింది. అరే కుక్కను తొక్కిచ్చేస్తానేమో, కుక్కను తప్పిద్దామని స్పీడ్గా తిప్పాడు. మంచి ఫాస్ట్లో వెళ్తున్న బస్సు, మొత్తం బస్సు వెళ్ళిపోయి ట్యాంక్ బండ్లో అందులో పడిపోయి నీళ్ళల్లో మునిగిపోయింది. మొత్తం చచ్చిపోయారు లోపల ఉన్న వాళ్ళందరూ నిద్రలోనే. అయితే ఇది చెప్పుకొని ఆనందించేది కాదు, నేను దానికి అసలు చెప్పట్లేదు. ఎలా తప్పించగలవో కర్మని అంటున్నా. అయితే ఇక్కడ కర్మ సిద్ధాంతాన్ని నేను నిరూపణ చేయలేను, ఎవరి వల్ల కాదు. ఇప్పుడు కుక్క అడ్డం వచ్చినప్పుడు కుక్కను తప్పించడం కోసం డ్రైవర్ కూడా తెచ్చిపోయాడు పాపం. డ్రైవరు బతకలే, బస్సుగా ఎగురు దూకేసి పడిపోయింది. ఆ బస్సు 100-120-150 తోలేస్తున్నాడు. ఇలాంటి ఎన్నో చిత్రాలు చూశాను. నా కళ్ళ ముందు ఎదురుగా సంపూర్ణంగా బస్సు కింద పడిపోయాడు ఒక అతను. పెద్ద కేకలు పెట్టాం, చచ్చిపోయాడు అనుకుని అరుపులు అరిసేసాం బస్సు. నేను కూడా అక్కడే ఉన్నా, నేను అరిశాను. ఏమవల్ల లేచి దులుపుకి వెళ్ళిపోయాడు. ఎందుకో తెలుసా, చక్రాల మధ్యలో పడ్డాడు, బస్సు చక్రాలకు మధ్యలో పడ్డాడు. అతనేం ప్లాన్ చేసుకోవాలా, అతనేం తప్పించుకోవాలా, బస్సు మీద నుంచి వెళ్ళిపోయింది, కానీ చక్రాల మధ్యలో ఉన్నాడు అతను. ఏమవలా, ఆశ్చర్యపో, అంటే సాగు వద్దనుకుంటే అలాగే ఉంది అది. అంటే ఇవన్నీ నేను నిరూపణలో నమ్మండి అని చెప్పట్లేదు, అసలు పిచ్చగా నేనేం చెప్పట్లేదు. మీకు కర్మను తప్పించుకోవడం కుదరదు, లేని కర్మ నీ మీదకి రావడం కుదరదు. మరి అదేంటంటే బస్సు కింద పడ్డాడు కదా, ఇప్పుడేమో ట్యాంక్ బండ్లో పడిపోయి అంతమంది డ్రైవర్తో సహా చనిపోయారు, అది ఓకే, అది అలా జరిగింది. మరి బస్సు కింద పడ్డాడు చావలేదు కదా, బస్సు కింద పడటం ఎందుకు, ఆ కర్మాడికి రావటం ఎందుకంటే అంత భయానికి ఎవరినో గురి చేసి వదులుంటాడు హాని చేయకుండా. వాడికి అంత భయము కల్పించబడి పక్కెళ్ళిపోయాడు. ఇది నేను నా సొంత విశ్లేషణ, ఈ నమ్మమని కూడా చెబుతున్నా, కానీ ఖచ్చితంగా నీ జీవితంలో నువ్వు రోజు అనిపించేవి ఇవి అని చెబుతున్నా. ఇవన్నీ మీకు ఎందుకు చెబుతున్నానంటే, నేను చెబుతున్నా నమ్మమని కాదు, మనిషికి సుఖ దుఃఖాలు ఇవే కదా. ఏమన్నా అవుద్దేమో అని భయం, డిప్రెషను, బాధ, కష్టం, దుఃఖం, మానసిక భయాలన్నీ ఏంటి, ఊహలేక. ఎప్పుడేమవుద్దని భయం, ఎప్పుడేమవుద్దని భయమే. రోజు మన జీవితం ఏంటి చెప్పండి. అసలు మన జీవితంలో భయాలు, బాధలు, కష్టాలు, నష్టాలు ఏంటి, సుఖ దుఃఖాలు మనం అనుకుని చేసుకున్న ఫలితాలేగా. అవి నువ్వు చేసుకున్న ఫలితాలే తప్ప నీ మీద ఎవరో పడేయట్లేదని చెబుతున్నా. ఎవరో పడేయట్లా. సృష్టిలో మొత్తం ఉన్నటువంటి ఏకత్వ శక్తి అది. మీరు చూడండి, ఇప్పుడు కాలుని దోమ కొడుతుంది, మన కాలుని దోమ కొడుతుంది. ఇప్పుడు కాలుని దోమ కొడుతున్నప్పుడు ఆ విషయం తెలిసింది మనకి. ఇప్పుడు ఏం చేయాలి, చెయ్యాలి, దోమను కొట్టేస్తుంది. అసలు కాలుకి చేతికి సంబంధం ఏంటి? నేను ఎందుకు వెళ్ళాలని చెయ్యి అనుకుంటే, నేను వెళ్ళను, నేను ఎందుకు వెళ్ళాలి, నేను వెళ్ళి ఆ కాలుని ఆ దోమ కొడితే నాకేంటి, అది కాలుని కొడుతుంది, నన్ను కాదు కదా కుట్టేది అనుకుంటే కాదు. మీకు శరీర అవయవాలు అన్నీ సహకరించుకుంటాయి చూడండి. ఎందుకని, శరీరము మొత్తంగా నేనన్న ఏకత్వ భావనలో ఉంది అది. కానీ అవయవాలన్నీ వేరు వేరే పేర్లు పెట్టుకున్నాగా. అరికాళ్ళు, కాలివేళ్ళు, చీలమండలు, పిక్కలు, మోకాళ్ళు,
తొడలు, నడుము, కటిభాగము, పొట్ట, ఉదరము, చెస్ట్, లోపల మళ్ళీ బోల్డ్ పేర్లు ఉన్నాయి అవయవాలకి. ఆయన పైకి వచ్చి భుజములు, చేతులు, చేతి వేళ్ళు, వేళ్లకు గోళ్ళు అన్ని పేర్లు పెట్టుకున్నాగా. మెడ, ముఖము, ముక్కు, కన్ను, చెవులు, నాలుక, నోరు, మాటలు, మెదడు, ఆలోచన, తల, జుట్టు, అందం, దూవుకుంటా, మేకప్లు వేసుకుంటా, ఎన్ని పేర్లు పెట్టుకున్నాం? ఇన్ని పేర్లు విభిన్నతతో ఉన్న మొత్తంగా ఏంటి? అది శరీరము మొత్తంగా ఒకటే. అందుకని ఒకదానికొకటి స్పందిస్తుంది. ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా మిగిలిన భాగాలు దానికి స్పందించి దాన్ని సరి చేసుకుంటూ ఉంటాయి. అలాగే సృష్టి మొత్తంలో ఉన్న ఏకత్వాన్ని కూడా దర్శించు. నీ శరీరంలో ఏకత్వం నీ శరీరం మొత్తాన్ని రక్షించుకుంటుంది ఎప్పటికప్పుడు. అది భిన్నత్వంగా భావించుకుంటే రక్షించుకోదు. అలాగే సృష్టి మొత్తంలో ఉన్నటువంటి ఏకత్వము గమనించు. పంచభూతాలు, పంచభూతాల నుంచి సృష్టి, పంచభూతాలు అనంత ఆత్మశక్తి, ఆకాశం అని పిలువబడుతున్నటువంటి ఆకాశ స్వరూపంలో ఉన్నటువంటి శక్తి యొక్క వ్యక్తీకరణలు. దానితోనే వ్యక్తీకరించబడుతున్న వ్యక్తీకరణలు పంచభూతములు. ఆ పంచభూతముల కలయిక చేత ఆ పంచభూతములలోనే, ఆ శక్తిలోనే అక్కడే వ్యక్తీకరించబడుతున్నది సృష్టి. పంచభూతములు వేరు కాదు, సృష్టి వేరు కాదు, శక్తి వేరు కాదు, మొత్తంగా అది ఒకటే. ఆ ఒకటే అనే విశాల భావం దాకా నువ్వు ప్రయాణించాలి. అది ఆధ్యాత్మిక చదువు. అంత విశాల భావంతో దాన్ని అర్థం చేసుకునే వరకు నేను, నాది, నా వాళ్ళు అనేది మొత్తం ఈ విశాలత్వంలో కలిసి ఉన్నది. నేను ఉండాలన్నా, నాది ఉండాలన్నా, నా వాళ్ళు ఉండాలన్నా, నావన్నీ ఉండాలన్నా మొత్తం ఇదంతా ఉండాలి. మొత్తం ఈ అనంత విశ్వంలో, అనంత సృష్టిలో నేనున్నాను అని అందరినీ కలుపుకొని నిన్ను ఉంచుకో. ఎవరొద్దన్నారు? నీది ఉంచుకో. ఎవరొద్దన్నారు? అప్పుడు నువ్వు చెడులు చెయ్యవు, అంతే తేడా. కాబట్టి నీకు విశాల భావం వచ్చే వరకు నువ్వు ఆధ్యాత్మిక చదువు చదువుకోవాలి. ఏమంటే నేను ఎప్పుడు దాకా ఆధ్యాత్మిక చదువు చదువుకోవాలి, నేను ఎప్పుడు దాకా ఈ సాధనలు చేసుకోవాలి? సాధనలు అంటే ఏముందండి? ఊరిని కూర్చొని భావించుకోవడమే ధ్యానమో తపస్సు, అంతే తప్ప పిచ్చి పిచ్చి ఊహలు ఊహించుకోబాకండి. జ్ఞానం ఇదే, దీన్ని అర్థం చేసుకోవటం. దానికోసం శరీరాన్ని, మనసుని కాసేపు ఆపి, నిరంతరం పరుగులు తీసే మనసుని, నిరంతరం కదలికలతో కదిలేటువంటి శరీరాన్ని కాసేపు ఆపి విశ్రాంతి తీసుకోండి. ఓ పరుగులు తీయకండి అని చెప్పటమే ధ్యానము, తపస్సు. ఆపటం, నేర్పటం దానికంతే. అంతకు మించి అలా ఆపినప్పుడు, నేర్పినప్పుడు అవి ఆగగలిగితే ఆకాశ స్థితిలో ఉంటాయి. అప్పుడు ఆ ఆకాశ స్థితి ఏంటి? సంపూర్ణ ఆత్మశక్తి స్థితి. కదలికలన్నీ వాయుస్థితి, తేజోస్థితి, ద్రవస్థితి, భూస్థితి. అంటే పంచభూతాత్మకమైన వాటిలో కింద 4 స్థితుల్లో తిరుగుతూ ఉంటాం. అవే కదలికలు. ఆకాశ స్థితికి వచ్చినప్పుడు మీకు ఇందాక కూడా చెప్పాను, మళ్ళీ చెబుతున్నాను. కళ్ళు మూసుకు కూర్చోండి, ప్రశాంతంగా కూర్చోండి, ఏమీ చేయబాకండి, ఏమి వినబాకండి, అసలు ఎవరితో మాట్లాడబాకండి. అలా కళ్ళు మూసుకు కూర్చోండి. ఉన్నాను అన్న భావన ఉందా లేదా? ఆ ఉన్నానన్న భావనే ఆకాశ స్థితి. అన్నీ ఉన్నాయి అందులో. ఉన్నానన్న భావన ఉంది, శరీరం అక్కడే ఉందిగా, మనసు అక్కడే ఉందిగా, బుద్ధి అక్కడే ఉందిగా, నా వాళ్ళు అక్కడే ఉన్నారుగా, నా సంపదలు అక్కడే ఉన్నాయి. ఎక్కడికి పోలా, అన్నీ ఉన్నాయి. కానీ అన్నింటినీ పట్టించుకొని కాసేపు వదిలేసిన, నేను వదిలేస్తే ఎక్కడికి పోవు, ఒక విశ్రాంతి స్థితి. అంటే వీటితో మిళితం అవ్వని, కలుషితం అవ్వనటువంటి ప్లెయిన్ స్థితి. ఒక మాటలో చెప్పాలంటే అది ఆకాశ స్థితి. అక్కడికి వెళ్తే నీకు మొత్తం విశాలత్వం అర్థమవుద్ది. అక్కడి నుంచి కిందకు వచ్చి పనిచేయి. ఎవరొద్దన్నారు? ఆకాశ స్థితిని అనుభూతి చెందు, అనంత ఆత్మశక్తి అనుభవాన్ని పొందు. దానికోసం విశాలత్వంగా ఆలోచించడం మొదలుపెట్టు. విశాల భావంలో ఆధ్యాత్మిక చదువుకో. కొద్ది కొద్దిగా వ్యాప్తి చెందు. అలా వ్యాప్తి చెందుతూ నీలో ఉన్న చెడుని కొద్ది కొద్దిగా పోగొట్టుకో, కొద్ది కొద్దిగా మంచిని పెంచుకో. అలా నిదానంగా వ్యాప్తి చెందుతూ విశాలత్వానికి ప్రయాణించు. విశాలత్వము ఎంత ఉంది మ్యాక్సిమం అంటే అనంత ఆత్మశక్తి ఎరుక. ఎరుక అంటే కనబడుద్దని కాదు, జ్ఞానంలో అర్థం అవడం. ఆ విశాలత్వం దాకా వెళ్ళి విశాలత్వంలో నేనున్నాను, శరీరంతో ఉన్నాను, నేను, నాది, నా వాళ్ళు అంతా ఉన్నారు. ఆ విశాలత్వం కూడా నేనే. ఉన్నాయన్నీ అందులోనే ఉన్నాయి. నాలాగా అందరూ ఉన్నారు, అందరికీ శరీరాలు ఉన్నాయి, అందరూ బాగుండాలి. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఆ విశాలత్వంలోంచి అనంత ఆత్మశక్తి స్వరూపమైన ఆకాశతత్వంలోంచి కిందకి రా, పని చేసుకో. వాయుతత్వంలోకి వెళ్ళు, కదులు.
శరీరతత్వంలోకి వెళ్ళు, శరీరం నేను అనుకో, నాదనుకో, నా వాళ్ళు అనుకో, పనులు చేసుకో. కానీ ఆకాశ స్థితి నుంచి కిందకు వచ్చి పనులు చేసుకో. అలా కాదు, నేను శరీర భావంలో ఉంటాను, మిగిలిన నేను అసలు తెలుసుకోను, నేను నాది నా వాళ్ళు ఈ శరీర భావమే అనుకుంటే నీ భయాలు పోవు, బాధలు పోవు, కష్టాలు పోవు, నువ్వు చెడు చేయటం పోదు, నీకు ఆదుర్దాలు పోవు, కంగారులు పోవు, డిప్రెషన్లు పోవు, ఏమీ పోవు. నువ్వు కొద్ది కొద్దిగా విశాలమవుతూ సత్యాన్ని తెలుసుకొని అనంత ఆత్మశక్తి వరకు, ఆకాశతత్వం వరకు ప్రయాణించి మళ్ళీ నీ శరీరంతోనే బతకాలి. నువ్వు అలా ప్రయాణించాలన్నా శరీరంతోనే ప్రయాణించాలి, మనసుతోనే ప్రయాణించాలి, బుద్ధితోనే ప్రయాణించాలి. ఇప్పుడు ఎలా ప్రయాణిస్తున్నావు అలాగే ప్రయాణించాలి, మార్పులు ఏమీ లేవు. ఇదే శరీరం వాటిని గ్రహించగలిగింది కూడా, అనంత ఆత్మశక్తిని గ్రహించగలిగింది కూడా. కానీ ఆ గ్రహించగలిగినప్పుడు ఏమైంది? సృష్టి ఎంత విశాలమో అంత భావంకి వెళ్ళిపోయావు. సృష్టి అంతా నీకు కనపడిపోదు, నీకు అర్థమైపోదు. భావ వైశాల్యత. అలాగే అనంత ఆత్మశక్తి అనుభవం నీకేం మొత్తం శక్తి అంతా కనబడిపోదు, నీకు సృష్టి అంతా అర్థమైపోదు, నీకేం మాయలు మహిమలు రావు. జ్ఞానంలో భావ వైశాల్యత. నాలాగే అందరూ, నాలాగే అన్ని, అన్నింటికి ఆధారం ఇదే, ఈ శక్తే. నాకు అదే శక్తి, అన్నింటికి అదే శక్తి. శరీర రూపంగా ఇలా ఉన్నాం కాబట్టి అన్నీ ఒకటే. నేను నా బతుకుతే ఎవరికి ఇబ్బంది కలిగించకూడదు, ఎవరికి హాని కలిగించకూడదు. ఎందుకంటే దీని అంతటికీ మూల కారణమైన ఏకత్వ సృష్టి ఒకటే, ఆ సృష్టికి ఆధారమైన శక్తి ఒకటే. సృష్టి శక్తిలోనే ఉంది, శక్తి సృష్టిలోనే ఉంది అనేటువంటి భావనతో కిందకు వచ్చి పనిచేయి. అప్పుడు నువ్వు ఏ తప్పు చేయవు. అప్పుడు నీకు అసలు భయాలు ఉండవు. ఎందుకు భయాలు ఉండవు అంటే సృష్టి నడక మారదు అనే సత్యం నీకు తెలుస్తుంది. జననం వచ్చింది, మరణం తప్పదు అన్నప్పుడు ఇంక మరణ భయం ఎందుకు? అసలు జననం వచ్చింది, శరీర ఎదుగుదల పెరుగుదల అన్నీ అలా సాగిపోయి నిర్ధారించిన పద్ధతిలో వెళ్ళిపోతూ ఉంటాయి. దాన్ని నువ్వేమీ చేయలేవు. అది అలాగే ఉంటది అనే సత్యాన్ని నువ్వు తెలుసుకున్నప్పుడు, అది అంగీకరించగలిగినప్పుడు శరీర ఎదుగుదల పెరుగుదల తరుగుదల నీకు బాధగా ఎందుకు ఉంటుంది, దుఃఖంగా ఎందుకు ఉంటుంది? అసలు మరణ భయమే పోద్ది జ్ఞానంలోకి వెళ్తే. నీకు ఇప్పుడు ఎప్పుడైతే మరణ భయం పోయిందో, సృష్టి యొక్క స్థితి గతి విధానం నియమం పద్ధతి అన్నీ అర్థమైనయో, నువ్వు దానికి తగ్గట్టుగా జీవిస్తావు తప్ప నీకు తగ్గట్టుగా అన్ని కావాలని కోరుకునే మనస్తత్వమే అసలు నీలో నశించిపోద్ది. అదే జ్ఞానము, అదే జీవన్ముక్తి. వాళ్ళే ఋషులు, యోగులు, మునులు, తపస్సంపన్నులు, ఇప్పుడు సజ్జనులు. ఎందుకని? అదంతా ఒక పద్ధతిలో వెళ్తుంటే నేను నాకు తగ్గట్టుగా వెళ్ళాలమంటాను. రైలు ఎక్కి కూర్చున్నాను, నేను రైలు ఎక్కి కూర్చున్నప్పుడు ఎక్కే పాయింట్ రైలు నిర్ణయించబడింది, అక్కడ టికెట్ ఇస్తారు. దిగే పాయింట్ నిర్ణయించబడింది, అక్కడికి టికెట్ ఇస్తారు. అంతే తప్ప మధ్యలో నా ఇష్టం వచ్చిన చోట ఆపమంటే వాళ్ళు ఎందుకు ఆపుతారు? దానికి ఒక నిర్ధారణ విధానం ఉంది, ఆ ప్రకారం వెళ్ళిపోద్ది. రైలు అయినా బస్సు అయినా ఏదైనా నిర్ధారణ ఉంది. అలాగే సృష్టి నిర్ధారించిన విధానంలో జరుగుతుంది. నీకోసం మార్పులు ఎందుకు జరుగుతాయి? ఎవరు చెప్పారు మార్పులు జరుగుతాయి అని? ఆ చెప్పిన వాళ్ళందరూ నిన్ను మోసం చేస్తున్నారు. ఎందుకంటే విశాలత్వంగా నువ్వు దాన్ని తెలుసుకుంటే దాని క్రమశిక్షణ విధానము మారదు. ఎందుకని? అది ఏకశక్తి. ఏకశక్తి యొక్క విభిన్నత సృష్టి. ఎందులో? అందులోనే విభిన్నమైనటువంటి సృష్టిలో ఏకత్వము శక్తి రెండు కలిసే ఉన్నాయి. విభిన్నత ఏకత్వము అందులోనే కలిసి ఉన్నాయి. అది ఒకేసారి కదులుతూ కదలకుండా ఉంది. ఇది అర్థం చేసుకోవాలి అంతే. అప్పుడు మార్పులు ఎలా కుదురుద్ది అసలు చెప్పండి? మహిమలు ఎలా కుదురుతాయి, మాయలు ఎలా కుదురుతాయి? అసలు ఎలా పాజిబిలిటీ ఉంది ఇక్కడ? ఎక్కడ? నువ్వు అనంత ఆత్మశక్తి ఎరుకలో, విశ్వ ఎరుకలో, సృష్టి ఎరుకలో నీ జ్ఞానాన్ని తీసుకెళ్ళగలిగినప్పుడు, అంత విశాలంగా నువ్వు దాన్ని అర్థం చేసుకోగలిగినప్పుడు, అది ఆత్మజ్ఞానము అంటే, అది ఆధ్యాత్మిక చదువు అంటే. అలా లేనప్పుడు నువ్వు మహిమలు నమ్ముతావు, మాయలు నమ్ముతావు, సమస్తం ప్రపంచంలో ఎవడైతే చెబితే అది నమ్ముతావు. ఎందుకంటే పరిమిత భావన, నిరంతరం భయం, నిరంతరం రక్షణ, నిరంతరం ఏదో కావాలి కావాలి కావాలి. అసలు ఆ కావాలనే భావమే పోయి చావదు. ఎవరికైతే అనంత ఆత్మశక్తి వరకు, విశాల సృష్టి వరకు జ్ఞానం అర్థమైందో, అంతవరకు విశాలత్వం వరకు జ్ఞానంలో ఆధ్యాత్మిక చదువుకుంటూ అంతరంగంలో అర్థం చేసుకొని అంత వైశాల్యం వరకు ఎదగగలిగారో అసలు సృష్టికి అనుకూలంగా జీవిస్తారు తప్ప వాళ్ళు ఏం కోరుకోరు. భయం ఉండదు, బాధ ఉండదు, దుఃఖం ఉండదు. అలా అని కోరుకోరు కదా, వాళ్ళకి దొరకవు అనుకుంటున్నారా? అన్నీ వాళ్ళకే ఎక్కువ దొరుకుతాయి. ఎందుకని? నువ్వు కోరుకున్నా ఇచ్చేది సృష్టి, రావాల్సిన సృష్టి నుంచే. నువ్వు కోరుకోపోయినా రావాల్సిన సృష్టి నుంచే, దొరకాల్సిన సృష్టి నుంచే. నువ్వు ఊపిరి కోరుకుంటున్నావని నిద్రపోతుంటే లోపలికి పంపించి అవ్వబడుతుందా? అజ్ఞానము చేత అలా అనిపిస్తుంది. జ్ఞానాన్ని తెలుసుకుంటే ఆ జ్ఞానం నీకు కరెక్ట్గా సత్యం అర్థమైతే పిచ్చి పిచ్చి భ్రమలన్నీ తొలగిపోతాయి.
పరిమిత భావాలన్నీ ఎగిరిపోతాయి. సృష్టికి అనుకూలంగా జీవించడం నేర్చుకుంటావు. ఎందుకని? అంతకు తప్ప దారి లేదు. నువ్వు సృష్టిలో భాగమే కదా. ఇప్పుడు ఒక చెట్టుగా ఉన్న ఆకు చెట్టుకు అనుకూలంగానే ఉండాలి. చెట్టుకు వ్యతిరేకంగా ఉండటం దానికి కుదరదు. అది చెట్టులోనే కలిసి ఉంది. చెట్టు నుంచే అసలు ఆకు బతుకుతుంది. అలా చెట్టుకున్న కొమ్మ, చెట్టుకున్న ఆకు, చెట్టుకున్న పువ్వు, చెట్టుకున్న కాయ అన్ని చెట్టుకు అనుకూలంగానే ఉంటాయి. కానీ అవి విభిన్నమని అనుకోవచ్చు. అంతేకాని దానికి మొత్తం అందేదంతా అక్కడి నుంచే అందుతుంది చెట్టు నుంచే అని తెలిసినాక నేను చెట్టునే అని భావించుకుంటాయి. అవి కూడా చెట్టుకు నేను భిన్నమని అనుకోవసలేవి. ఆ జ్ఞానాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అది ఆధ్యాత్మిక చదువు. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఆధ్యాత్మిక చదువులో ఇవాళ అంశం ఏంటి అంటే మన కర్మలకు మనమే బాధ్యులం. మనం సుఖం అనుభవిస్తున్నా, దుఃఖం అనుభవిస్తున్నా, బాధ అనుభవిస్తున్నా, భయం అనుభవిస్తున్నా, అసలు దేనికైనా బాధ్యులము మనమే. మనకు బాధ్యులు ఎవరూ లేరు. మన మీద ఇసిరేసేవాళ్ళు ఎవరూ లేరు. ఏమండి ఆయన నన్ను మోసం చేశాడు, వీడు నన్ను మోసం చేసింది, వాళ్ళు అలా మాట్లాడారు, వీళ్ళు ఎలా మాట్లాడారు, వీళ్ళు ఎలా తిట్టారు, వాళ్ళు అలా పొగిడారు, వీళ్ళు ఆకాశానికి ఎత్తేసారు, వీళ్ళు కింద పడేశారు, ఇన్ని అన్యాయాలు జరిగినాయి, ఇన్ని అక్రమాలు జరిగినాయి అంటే నీకేం జరగాలో ఏ జరిగినాయి. అవి మంచిలైనా చెడులైన వాటిని నీకు తెలియాలి అంటే నువ్వు వెనక్కి వెళ్ళి పరిశీలించుకో. నీ జీవితంలో నువ్వు ఎలా వచ్చావు, నువ్వేమేం చేసావు, ఎన్ని మంచులు చేసావు, ఎన్ని చెడులు చేసావు, ఎంత అహంకారంగా ఉన్నావు, ఎంత పొగరుగా ఉన్నావు, ఎంత మంచిగా ఉన్నావు, ఎంత వినయంగా ఉన్నావు, వాటిని బట్టి నీకు రావాల్సినవి వచ్చినాయి. ఇవన్నీ 100% క్యాలిక్యులేటెడ్గా పక్కాగా జరుగుతాయి. కాబట్టే దాన్ని కర్మ సిద్ధాంతము, కర్మ విధానము, కర్మ పద్ధతి అన్నది మారదు. అది మారదు. సూర్యోదయం సూర్యాస్తమయాలు ఎలా మారవో, పగలు రాత్రి ఎలా మారవో ఇది కూడా మారదు. కాబట్టి ఇప్పుడు అన్ని ఎవరి చేతిలో ఉన్నాయి? మన చేతిలోనే ఉన్నాయి. మన విధి మన చేతిలోనే ఉంది. అన్నింటికీ మనమే బాధ్యులం. అన్నింటికీ నేనే బాధ్యుణ్ణి, నేనే బాధ్యురాలని నువ్వు గ్రహించగలిగితే కొంచెం అర్థమైన నీకు ఆధ్యాత్మికత కొంచెం అవగాహన అవుతున్నట్టు. కాదు నన్ను ఎవరో ఏదో చేస్తున్నారు, ఎవరి వల్ల నాకు ఇది అవుతుందని కంప్లైంట్లు చేస్తున్నంత కాలం నాకు ఆధ్యాత్మికత అర్థం కాలేదు. నీ తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు, భర్త కావచ్చు, భార్య కావచ్చు, కూతురు కావచ్చు, కొడుకు కావచ్చు, చుట్టుపక్కల బంధుమిత్రులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, సృష్టిలో ఏదైనా కావచ్చు, నీ కర్మఫలాన్ని నీకు అందించి వెళ్తాయి. అది సృష్టి మొత్తంగా ఉన్నటువంటి చిత్రత. చిత్రత అని మనకు అనిపిస్తుంది పరిమిత భావంలో. చిత్రత కాదు, సత్యత. ఎందుకని అది ఏక సృష్టి, అది ఏక సృష్టి, ఏకశక్తి. ఇప్పుడు చెప్పిన దాంట్లో ఇక్కడి నుంచి మనం మన భవిష్యత్తుని మొత్తంగా మార్చేసుకోవచ్చు. ఎందుకని గడిచిన కాలాన్ని మనం ఏం చేయలేం. ఎలా ప్రవర్తించామో మనకు తెలియదు, ఎలా జీవించామో మనకు తెలియదు. అయిపోయింది, తెలుసు, అయిపోయింది. ఇప్పటి నుంచి నువ్వు మార్చుకోవచ్చు. నువ్వు మంచిగా ఉండు చాలు, నీకు అన్ని మంచి జరుగుతాయి. మనకు మనమే బాధ్యులం. మన అజ్ఞానానికి మనమే బాధ్యులం, మన జ్ఞానానికి మనమే బాధ్యులం. మన చెడు కర్మలు అంటే మనం అనుభవించేటువంటి బాధలకు మనమే బాధ్యులం, మనం అనుభవించే సుఖాలకు మనమే బాధ్యులం. ప్రస్తుతం మన మీద ఉన్న, మనకు మీద పడుతున్న అన్నింటికీ మనమే బాధ్యులం. ప్రస్తుతమే కాదు, చివరి వరకు, శరీరం పోయే వరకు మనం అనుభవించే అన్నింటికీ, సుఖదుఖాలన్నింటికీ, భయాలన్నింటికీ, బాధలన్నింటికీ, మొత్తం అన్నింటికీ మనమే కారణం. అందుకని దీన్ని ఎవరి మీద వేసే వాళ్ళ మీద నెపాలేయకండి, ఇతరులను నిందించకండి. ఇంకోటి, ఎవరో రక్షిస్తారని వాళ్ళ వెనక తిరిగి ఉన్నది పోగొట్టుకోకండి, కాలం పోగొట్టుకోకండి, ఆయువు పోగొట్టుకోకండి, శరీర శ్రమను పోగొట్టుకోకండి, మానసిక శ్రమను పోగొట్టుకోకండి, మీకున్న డబ్బును పోగొట్టుకోకండి. ఎందుకంటే ఇవన్నీ దోచుకోవడానికి బోల్డ్ మంది రెడీగా ఉన్నారు. మీ డబ్బు కావాలి వాళ్ళకి, మీ శ్రమ కావాలి వాళ్ళకి, మీ సేవలు కావాలి వాళ్ళకి, అన్నీ కావాలి. అయితే వెళ్తే వెళ్ళండి, అది కూడా కర్మలో భాగమే. నువ్వు కోల్పోవాలి. ఎక్కడెక్కడో ఎవరెవరి దగ్గర శ్రమ దోచుకొని ఉంటావు. మానసిక శ్రమో, శారీరక శ్రమో, ధనశ్రమో, వాళ్ళు సంపాదించుకున్న డబ్బు, అవన్నీ నువ్వు దోచుకున్నావు అనుకో, నువ్వు అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అవన్నీ సమర్పించుకుంటూ ఉంటావు. అది కూడా జరిగేది. ఎంత ఊరుకునే నేను విషయానికి చెప్పాను తప్ప ఇక్కడ ఏ కర్మ మారదు. అందుకే ఇక్కడ సృష్టిలో జరగవలసినవే జరుగుతున్నాయి. దొంగ గురువులు వచ్చినా, దొంగ మాతాజీలు వచ్చినా, దొంగ విధానాలు ఆధ్యాత్మికతలో ఎన్ని వచ్చినా, చెడులు దొంగ విధానాలు భౌతికంలో ఎన్ని వచ్చినా, వీటికి లోనయ్యే వాళ్ళు ఎవరు అంటే ఆ తప్పులు ఇంతకు ముందు చేసిన వాళ్ళు. అంతే తప్ప మంచివాడి జోలికి ఎప్పుడూ ఏది రాదు. మంచివాడి జోలు, మంచివాడు ఆధ్యాత్మికతలోనూ మోసపోడు,
భౌతికతలోనే మోసపోడు. మంచివాడికి అన్నీ మంచి మార్గాలే దొరుకుతాయి. అందుకే సృష్టిలో మంచి ఉంది కాబట్టి ఇంకా మాట్లాడుకుంటాం, ఇంకా చెప్పుకుంటాం, ఇంకా నడుస్తున్నాయి ఇవన్నీ. అందుకని చెడు వైపు వెళ్ళకండి. అందుకని ఎవరో మోసం చేస్తారు మోసపోకుండా అనేది నేను ఊరికనే నా నోడుదోల కోసం చెప్పడమే తప్ప, మోసపోవాలనుకున్న వాళ్ళే మోసం చేసే మార్గంలోకి మోసపోదాం అనుకున్న వాళ్ళే వెళ్తారు. ఎందుకని ఆ కర్మ నీకు ఉంది. అక్కడికి వెళ్ళి నీ డబ్బు వదిలించుకోవాలి, అక్కడికి వెళ్ళి నీ శారీరక శ్రమ వదిలించుకోవాలి, అక్కడికి వెళ్ళి నీ మానసిక శ్రమ వదిలించుకోవాలి. నువ్వు ఎందుకని ఇవన్నీ అక్కడ పీల్చి పిప్పి చేసేవి ఎవరినో. ఇప్పుడు ఈ గురువు పేరు మీద, దేవుడి పేరు మీద, మతం పేరు మీద, మార్గం పేరు మీద, తాయెత్తు పేరు మీద, తావీజు పేరు మీద, ఏదో ఒక పేరు మీద అంతా వదిలించుకొని వస్తావు. అక్కడ అంత కష్టపడతావు, అన్ని వదిలించుకొని వస్తావు. కాబట్టి అన్నీ కరెక్ట్గానే జరుగుతున్నాయి. మనకి మనమే బాధ్యులం. ఏ విషయం తెలుసుకోండి. మనకు సంబంధించిన అన్నిటికీ మనమే బాధ్యులం. కాబట్టి గతాన్ని ఇప్పుడు మార్చలేం కనుక ఎప్పటి నుంచి ఎలా ఉండాలో తెలుసుకోండి. ఒకవేళ ఇది సత్యమా కాదా అంటే మీ వెనకటి జీవితంలోకి వెళ్ళి మీ జరిగినవన్నీ గుర్తున్నాయన్నీ ఒకసారి తవ్వుకు చూసుకోండి. అలా తవ్వుకు చూసుకుంటే మనకు మనమే బాధ్యులు అని ప్రతి వ్యక్తికి వాళ్ళ అంతరంగంలో అర్థమవుద్ది. ఇంకో వ్యక్తిని చూడకుండా మీకు తెలియదు. ఎందుకని వాళ్ళు లోపల ఏం చేశారో, లోపల ఏం భావించుకున్నారో మనకడ తెలిస్తే, మిమ్మల్ని మీరు చూసుకుంటే తెలిస్తే అదే ఆధ్యాత్మికం. నన్ను నేను అలా చూసుకున్నాను. నేను అనుభవించినటువంటి ప్రతి సుఖానికి, నేను అనుభవించిన ప్రతి దుఃఖానికి, నేను అనుభవించిన ప్రతి భయానికి, నేను అనుభవించిన ప్రతి కంగారు ఆదుర్దాకి, నేను అనుభవించిన మంచి చెడులన్నింటికీ నన్ను తవ్వి నేను చూసుకుంటే నేనే కారణం అనే విషయం నాకు తెలిసింది. ఎవరిని నిందించక్కర్లే, ఎవరిని దూషించక్కర్లే. అయితే కార్యకారణ సంబంధంగా ప్రకృతిలో ఎవరో వస్తారు. ప్రకృతిలో జరిగేవన్నీ ఎలా జరుగుతాయి? ప్రకృతి అంటే ఏంటి? సృష్టి. సృష్టి అంటే ఏంటి? పదార్థాలు, వస్తువులు, విషయాలు, మనుషులు. వాటి ద్వారానే జరుగుతాయి. కనుక అక్కడ ఎవరో మనకు ఎదురుగా కనపడతారు. వాళ్ళు అనుకుంటాం, కాదు. మంచి వాళ్ళకి మంచి వాళ్ళు ఎదురొస్తారు, చెడ్డవాళ్ళకి చెడ్డవారు ఎదురొస్తారు. మనకు అనుభవించాల్సిన చెడు ఉన్నప్పుడు అలా చెడు చేసి వెళ్తారు, మనకు అనుభవించాల్సిన మంచి ఉన్నప్పుడు మంచి చేసి వెళ్తారు. మొత్తం మంచిని కానీ చెడుని కానీ ఆకర్షించుకుంటున్నది మనమే. అయస్కాంతం ఇనుముని ఆకర్షించినట్టుగా మంచి చెడులను ఆకర్షించుకుంటున్నది మనమే, మన కర్మఫలములు. కాబట్టి ఎప్పటి నుంచి మార్చుకోవచ్చు. అలా మార్చుకోవడానికి అనువుగా ముందు ఇలాంటివన్నీ విన్న వాటిని విశ్లేషించుకొని అవునా కాదా అని 1కి 10 సార్లు తర్కించుకొని ఇందులో సత్యం ఉందంటే తీసుకోండి, లేదు మీకు నచ్చలేదంటే వదిలిపారేసేయండి. ఇది జస్ట్ కేవలం ఆధ్యాత్మిక చదువుగా, ఆత్మజ్ఞాన చదువుగా, స్వీయ అంతరంగ చదువుగా, ఒక్క వ్యక్తికి మాత్రమే, ఒక సమూహానికి ఇది సంబంధించింది కాదు. ఎవరేంటున్నారో వాళ్ళకి మాత్రమే, ఎవరు చెబుతున్నారో వాళ్ళకి మాత్రమే. సమూహాలుగా గుంపులుగా ఇది వర్తించదు. ఇండివిజువల్. ఆధ్యాత్మికం అంటేనే వ్యక్తిగతం. వ్యక్తి లోపల అతని శరీరము లేదా ఆమె శరీరము, అతని మనసు లేదా ఆమె మనసు, అతని బుద్ధి లేదా ఆమె బుద్ధి, అతని మొత్తం సమస్తము ప్రాణశక్తితో సహా అతను లేక ఆమె. స్త్రీ పురుషులు ఉన్నారు కాబట్టి, వినేవాళ్ళల్లో కూడా ఉన్నారు కాబట్టి వ్యక్తిగతంగా ఆ ఒక్కరికి సంబంధించినదే. కాబట్టి మిమ్మల్ని మీరు గమనించుకోండి, మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఈ చెబుతున్నవి వింటున్నవన్నీ కూడా జస్ట్ ఊరినే ఉదాహరణలుగా వాటిని గమనించుకొని మీ జీవితాన్ని మీరు పరిశీలించుకొని అన్వేషించుకొని తర్కించుకుంటే ఇవి సత్యాలో కాదో మీకే తెలుస్తుంది. సత్యాలని అనిపిస్తే ఆచరించుకొని జీవితంలో మంచిగా బ్రతికే ప్రయత్నం చేయండి. అల్టిమేట్గా మీరు ఏం తెలుసుకున్నా ఇక్కడ ఉన్న సత్యం ఒకటే, మంచిగా బతకటం. బతికినన్నాడు తర్వాతది మనకు తెలియదు. ఇంకా అసలు తర్వాత విషయం అనవసరం. చావు తర్వాత మనకేం తెలుసు? బతికినన్నాడు మంచిగా ఉండటం అనే ఒక్క ప్రక్రియ జరుగుద్ది ఇక్కడ. కాబట్టి మనకు మనమే బాధ్యులం అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని జీవితాన్ని హాయిగా గడపండి. అందరూ బాగుండాలని కోరుకుందాం. అందరూ ఎప్పుడు బాగానే ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఒకవేళ ఇది ఎవరికైనా సరిగా అనిపించలేదు, ఏదో ఆయనకు తోచినట్టు చెప్పాడు, నచ్చలేదు మీకు, దయచేసి నన్ను క్షమించి వదిలేయండి. నేను సామాన్య మానవుడినే. నేను పొరపాట్లు చేయొచ్చు, తప్పులు చేయొచ్చు, నేను పొరపాటు మాట్లాడొచ్చు. నేనేమి మొత్తం జగమెరిగినటువంటి పెద్ద పండితుడిని కాదు, జ్ఞానిని కాదు, నాకేమీ తెలియదు. నేను సామాన్య మానవుడిని. నాకు తెలిసింది ఏదన్నా ఉంటే ఇదిగో మీతో పంచుకునే విషయం. మంచి ఉంటే తీసుకోండి, చెడు ఉంటే వదిలేయండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.